నమస్తే వెల్కమ్ టు క్యూన్యూస్ నేను సిద్ధగమని సుదర్శన్ తీన్మన్మల్ల మిత్రుడు క్యూన్యూస్ ప్రేక్షకులకి తీన్మన్మల్ల అభ్యర్థులకి వెల్కమ్ ఇక ఆర్డీఆర్ ప్రెజెన్స్ మార్నింగ్ న్యూస్ స్వాగతం మేనం శ్యామ్తో కలిసి ఇక మొత్తం మీద ఇక్కడ కాగ్నిజెంట్కి సంబంధించి 10 లక్షల చదరపు అడుగులు కేటాయిస్తున్నట్టుగా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. అంటే అక్కడ ముఖ్యమంత్రి ప్రకటించారు. తర్వాత ఇక్కడ అంటే ఒక 15,000 నుంచి 20,000 వరకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని చెప్పేసి చెప్తా ఉన్నారు. ఇక మరోవైపు ప్రవాస భారతీయులకు ప్రవాస తెలంగాణ వాసులకు అక్కడ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వాళ్ళకు పిలుపునిచ్చిండు. 100% పుట్టిన గడ్డ కోసం మీరు పాటుపడండి, 100% ఇక్కడ అభివృద్ధి కోసం సహకరించండి, ఇక్కడ పెట్టుబడులు పెట్టండి, తర్వాత ఇక్కడ పారిశ్రామిక అభివృద్ధికి సహకరించండి అని చెప్పేసి వాళ్లకు చెప్పినటువంటి పరిస్థితి మనం చూసుకోవచ్చు. ఇక తర్వాత స్కిల్ యూనివర్సిటీకి సంబంధించి అక్కడ ఆనంద్ మహేంద్రను చైర్మన్గా నియమిస్తూ ఒక నిర్ణయం తీసుకున్నాడు. ఇక మరోవైపు చాలా విషయాలు ఉన్నాయి. ఇలా ఇక్కడ స్టాక్ మార్కెట్లకు సంబంధించి మొత్తం కూడా ఢమాల్ మన్నాయి. నిన్న స్టాక్ మార్కెట్లు మొత్తం కూడా దేశీయ స్టాక్ మార్కెట్లన్నీ కూడా మొత్తం దారుణమైనటువంటి పరిస్థితులు ఎదుర్కొంటా ఉన్నాయి. మొత్తం పడిపోయినటువంటి పరిస్థితి కనిపించింది. ఇక బంగ్లాదేశ్ మొత్తం కూడా సైనిక పాలన చేతిలోకి వెళ్ళిపోయింది. గతంలో పాకిస్తాన్ కూడా ఇటువంటి పరిస్థితిని ఎదుర్కొన్నది. అయితే బంగ్లాదేశ్లో షేక్ హసీనా అంటే మనము నిన్నటి వరకు మొత్తం కూడా ఆందోళనలు తర్వాత ఇవన్నీ కూడా కొనసాగుతున్నటువంటి పరిస్థితిని చూసినాం. అయితే కారణం ఏంది మరి బంగ్లాదేశ్లో ఇటువంటి పరిస్థితి రావడానికి కారణం ఏంది అంటే అక్కడ సైనికులకు సంబంధించి సైనికుల కుటుంబాలకు సంబంధించి 30% రిజర్వేషను కేటాయించాలని చెప్పేసి ఒక సంవత్సర కాలంగా నిరసనలు వ్యక్తమవుతా ఉన్నాయి. అయితే గత కొన్ని రోజులుగా ఒక 10-15 రోజులుగా అక్కడ నిరసనలు తర్వాత ఆందోళనలు ఉధృతమైనవి. అయితే ఇక్కడ షేక్ హసీనా అంటే అధికార పార్టీకి తర్వాత ఇక్కడ ఏదైతే వీళ్ళు ఉన్నారో ఆర్మీ వాళ్ళు ఉన్నారో వాళ్లకు మధ్యలో ఒక యుద్ధ వాతావరణం కనిపిస్తూ ఉంది. ఈ నేపథ్యంలో నిన్నటి వరకు ఒక 300 మంది చనిపోయినటువంటి పరిస్థితి, కానీ అందులో చాలామంది పోలీసులు కూడా చనిపోయినరు. అయితే ఈ నేపథ్యంలో ఏం జరిగిందంటే అయితే ఇక్కడ షేక్ హసీనా ఎట్టి పరిస్థితుల్లో మీకు 30% రిజర్వేషన్ ఇవ్వడానికి వీల్లేదని చెప్పేసి తేల్చి చెప్పింది. ఈ నేపథ్యంలో ఏమైంది అక్కడ ఏం చేయాలనో అర్థం కానటువంటి పరిస్థితుల్లో అక్కడ ఉన్నటువంటి ఆర్మీ మొత్తం అంటే పరిపాలన వ్యవస్థనంతా కూడా తర్వాత దేశాన్ని తర్వాత ఈ ఉన్నటువంటి ప్రధానమంత్రిని అదుపులోకి తీసుకునేటువంటి ప్రయత్నం చేసింది. అందులో భాగంగా అక్కడ ఉన్నటువంటి ప్రధాని షేక్ హసీనా తన పదవికి రాజీనామా చేసి భారత్కు వచ్చేసి ఇక్కడ నుంచి లండన్ వెళ్ళిపోతుంట ఆమె. అయితే అక్కడ పోయిన తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత ఆమె అధికార నివాస గృహము తర్వాత అక్కడ ఉన్నటువంటి పార్లమెంటు అక్కడ ఉన్నటువంటి సుప్రీంకోర్టు అన్నిటిని మొత్తం ఇష్టం వచ్చినట్టుగా ధ్వంసం చేసిండు దుర్మార్గులు. అక్కడ రకరకాలుగా మొత్తం అంటే షేక్ హసీనా అంటే ప్రధానమంత్రి ఇంటికి వెళ్ళి అధికారిక నివాసంలో చికెన్ వండుకొని తినుడు, మటన్ వండుకొని తినుడు, ఇక రకరకాల వాళ్ళ వికృత చేష్టలు. ఇంకొకడు హసీనా బెడ్ పైన ఎగురు దుంకుతున్నాడు. ఎగురు దుంకుకుని దాని మీద పడుకొని తర్వాత ఫోటోలు సెల్ఫీలు తీసుకొని తాత్కాలిక ఆనందం తప్ప దేశానికి ఒరిగింది ఏం లేదు. దేశం సర్వనాశనం అయిపోతుంది. దేశం సర్వనాశనం అయిపోతే మీరు కూడా సర్వనాశనం అవుతుంది. ఫస్ట్ దేశాన్ని కాపాడుకోండి. గతంలో ఇక్కడ ఏది ఆర్థిక సంక్షోభం ఎదుర్కొన్నటువంటి శ్రీలంకలో కూడా రాజపక్సే రాజీనామా చేసి రాజపక్సే మెల్లగా ఫ్లైట్ ఎక్కి వెళ్ళిపోయాడు కదా. అట్లనే ఇక్కడ షేక్ హసీనా వెళ్ళిపోయింది. అక్కడ రాజపక్సే వెళ్ళిపోయిన తర్వాత కూడా అక్కడ కూడా సేమ్ ఇదే కథ. ఎవరు వెళ్ళిపోయినా కూడా లండన్ కేంద్రంగా అవుతుంది. లండన్ అప్రమత్తమైంది ఈసారి, ఎవరు రాకుండా చూసుకుంటుంది లండన్. అయితే లండన్కు వెళ్తారని చెప్పేసి షేక్ హసీనా వెళ్తారని తెలుస్తూ ఉంది. ఇక మరోవైపు మొత్తం మీద జరుగుతున్నటువంటి పరిణామాలు ఇట్లా ఉంటే ఇక అంటే మనం చాలా విషయాలు మాట్లాడుకోవాలి. ప్రొఫెసర్ జయశంకర్ సార్ జయంతి ఇవాళ, ఆయన పుట్టినరోజు. అంటే నిజంగా కూడా ఆయన ఒడవని ముచ్చట, ఆయన జీవితమే ఒడవని ముచ్చట. ఆ ఒడవని ముచ్చట పేరుతోటి తెలంగాణ సమాజాన్ని, తెలంగాణ జనాన్ని, తెలంగాణ అస్తిత్వాన్ని కాపాడడానికి తన జీవితాన్ని దారపోసినటువంటి మహనీయుడు, తెలంగాణ జాతి పితగా 100% చెప్పుకోవాల్సినటువంటి వ్యక్తి. ఎందుకంటే తెలంగాణ జాతి పిత అంటే ఇక కాకుడి ఎప్పుడేందుకు ప్రయత్నం చేసిండు, తర్వాత కాకా విగ్రహాలు కూడా పెట్టడానికి ప్రయత్నం చేస్తున్నాడు. అటువంటివి జరుగుతున్నాయి. కానీ నిజంగా తెలంగాణ కోసం, తెలంగాణనే శ్వాసగా, తెలంగాణనే ఆశగా, తెలంగాణనే సర్వస్వంగా తన జీవితాన్ని పెళ్లి కూడా చేసుకోకుండా తన జీవితాన్ని సర్వస్వం తెలంగాణకు అంకితం చేసినటువంటి మహనీయుడు ప్రొఫెసర్ జయశంకర్ సార్. ఆయన జీవితమే నిజంగా ఒడవని ముచ్చట అని చెప్పేసి ఆయన పుస్తకం ఉంటుంది. ఆ ఒడవని ముచ్చట్లో తెలంగాణ బాధలు ఉంటాయి, తెలంగాణ వెదలు ఉంటాయి, తెలంగాణకు జరిగినటువంటి నష్టం ఉంటుంది. అయితే తెలంగాణ
ఆ ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సిద్ధాంతాన్ని ఒక సిద్ధాంతాన్ని రెడీ చేసి తెలంగాణ ప్రజల ముందు ఉంచడం, దాని తర్వాత దానికి కథా స్క్రీన్ ప్లే దర్శకత్వం అన్నీ ఆయన చూసుకుంటే తర్వాత హీరోగా కాకొచ్చేసి అంతా క్రెడిట్ అంతా కొట్టుకొని పోయేటువంటి ప్రయత్నం చేసిండు. ఏది ఏమైనప్పటికీ తెలంగాణ సమాజం ఎప్పటికీ గుర్తుంచుకోదగినటువంటి చిరస్మరణీయుడు, ప్రాతస్మరణీయుడు ఎవరైనా ఉన్నారు అంటే ఆయన ప్రొఫెసర్ జయశంకర్ సార్. ఆయన జయంతి ఇవాళ ఆయనకు ఘనంగా నివాళులు అర్పిస్తుంది క్యూన్యూస్ కూడా. ఇక షాద్ నగర్ లో జరిగినటువంటి ఘటన నిజంగా ఎట్లా ఒక దళిత మహిళను థర్డ్ డిగ్రీ పోలీస్ స్టేషన్ లో థర్డ్ డిగ్రీ మగ పోలీసులు అది దారుణమైన పరిస్థితిలో డిఐ రామరెడ్డితో సహా 6 పోలీసుల పైన వేటు పడింది. సస్పెండ్ చేస్తే సరిపోదు, 6 నెలలు పక్క నుండి మళ్ళీ ఇంకో మంచి పోస్ట్ కు వెళ్ళిపోతా ఉంటారు. ఇటువంటి వాళ్ళను సర్వీస్ రిమూవల్ చేయాలి. ఇప్పుడు కాళేశ్వరంలో జరిగిన కాళేశ్వరంలో జరిగిన ఒక కానిస్టేబుల్ పై అత్యాచారం చేసిండే ఎస్ఐ అతని సర్వీస్ నుంచి రిమూవ్ చేసిండు కదా, అట్లనే వీళ్ళను కూడా సర్వీస్ నుంచి రిమూవ్ చేస్తే తప్ప వీళ్ళకు బుద్ధి రాదు. ఇటువంటి ఇష్యూలు, ఇటువంటి పోలీసులు ఓన్లీ షాద్ నగర్ కే పరిమితం కాలేదు, చాలా మంది బాధితులు క్యూనిస్ కూడా కాల్ చేస్తా ఉన్నారు. తర్వాత ఇంకొకటి ఏంటంటే ఇక కాక మీద ఏదైతే కాళేశ్వరం సంబంధించి 1,00,000 కోట్లు పెట్టి కథం చేసిండో దానికి సంబంధించి కోర్టుకు రావాలని చెప్పేసి భూపాలపల్లి కోర్టు చెప్తా ఉంది. ఎట్టి పరిస్థితుల్లో రావాల బిడ్డ, లేకపోతే మంచిగా ఉంటుంది అన్నట్టుగా అవి సంకేతాలు ఉన్నాయి. అయితే ప్రత్యక్షంగా హాజరు కావాలి, కేసీఆర్ హాజరు కావాలి, అప్పుడు భారీ నీటిపారుదల శాఖ మంత్రిగా ఉన్న హరీష్ రావు హాజరు కావాలి, అప్పుడు ఏంటి సీఎంఓలో పనిచేస్తున్నటువంటి ఎవరైతే స్మితా సబర్వాల్ మొన్నటిదాకా జర అటువంటి మాట్లాడింది కదా అడ్డగోలు మాటలు ఆమె, ఆ తర్వాత ఇక వాడు వీళ్ళందరూ కూడా రావాలని చెప్పేసి క్లియర్గా కోర్టు చెప్పింది. మరి ఏం చేస్తారో చూడాలి. ఇప్పటికైతే అప్పుడు విద్యుత్ కమిషన్కి సంబంధించి నేను రాను, అసలు కమిషనే కరెక్ట్ కాదన్నాడు. మరి ఇప్పుడు కోర్టు కరెక్ట్ కాదంటే ఏమంటాడో చూడాలి. ఇప్పుడు మన కాక కథ ఎట్లుంటుందో. సరే, వెలుగు దినపత్రిక చూద్దాం. షేక్ హసీనా పరార్, బంగ్లాదేశ్ లో సైనిక పాలన, ఉన్న పలంగా రాజీనామా చేసి ఆర్మీ విమానంలో భారత్ కి. ఫ్రీడమ్ ఫైటర్ల పిల్లలకి 30% కోటపై తీవ్రమైన నిరసనలు. ఆర్మీ హెచ్చరికతో ఒక్క పూటలోనే కుప్పకూలిన అవామీ లీగ్ సర్కార్ తాత్కాలిక సర్కార్ ఏర్పాటు చేశాం. ఆర్మీ చీఫ్ వకార్ ఉజ్ జమాన్ హింసకు ముగింపు పలకాలని నిరసనకారులకు పిలుపు. యూపీలోని ఎయిర్ బేస్ లో హసీనాను కలిసిన దోవల్ రాజకీయ ఆశ్రయం కోసం బ్రిటన్ కు వెళ్లే ఛాన్స్ ఉందంట. ఇక్కడ ప్రధానమంత్రి షేక్ హసీనా అంటే ఈమె అసలు యాక్చువల్గా వీళ్ళ నాన్న అంటే బంగ్లాదేశ్ ఆ దేశ పితామహుడిగా పేరు పొందిండు. తర్వాత గతంలో ఆయన కూడా ప్రధానమంత్రిగా ఉండే. అయితే ఆయన విగ్రహాన్ని కూడా మొత్తం కూడా ధ్వంసం చేసినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది అక్కడ. అయితే నిజంగా అంటే స్వాతంత్ర సమరయోధులకు తర్వాత ఇక్కడ ఉన్నటువంటి ఆర్మీ వాళ్ళకు 30% రిజర్వేషన్లు ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ పెట్టిండ్రు వాళ్ళు. అరే డిమాండ్ పెడితే 30% మన మీకే పోతే పరిస్థితి ఏందని చెప్పేసి ఆమె అడిగితే ప్రజల కోసం ఆలోచించింది ఆమె. అప్పుడు బంగ్లాదేశ్లో షేక్ హసీనా సర్కార్ ఒక్క పూటలోనే కుప్పగొలింది. దేశంలో నెల రోజులుగా జరుగుతున్న నిరసనలు పతాక స్థాయికి చేరడం, సోమవారం సైన్యం రంగంలోకి దిగడంతో ప్రధానమంత్రి పదవికి హసీనా రాజీనామా చేశారు. ఆ వెంటనే దేశం విడిచి వెళ్ళిపోయారు. ఇక దేశ పాలనా బాధ్యతలను తమ చేతుల్లోకి తీసుకుంటున్నట్లు ఆర్మీ చీఫ్ జనరల్ వకార్ ఉజ్ జమాన్ ప్రకటించారు. అయితే దీంతో షేక్ హసీనా నేతృత్వంలోని అవామీ లీగ్ సర్కార్ 15 ఏళ్ల పాలనకు ఒక్క పూటలో తెరపడినట్లయింది. ఇక ప్రధాని నివాసం లూటీ. షేక్ హసీనా దేశం విడిచి వెళ్లిపోయిన తర్వాత ఆర్మీ కర్ఫ్యూను సైతం లెక్క చేయకుండా వేలాది మంది నిరసనకారులు ఢాకాలోని ప్రధానమంత్రి అధికారిక నివాసం ఘన భవనంలోకి చొరబడి లూటీ చేశారు. కొందరు ఫర్నిచర్ ను ధ్వంసం చేస్తూ విధ్వంసానికి పాల్పడ్డారు. మరికొందరు టీవీలు, సూట్ కేసులు, ఇతర వస్తువులు ఏవి దొరికితే అవి పట్టుకుపోయారు. కొందరు కిచెన్ లోకి వెళ్లి చికెన్, ఫిష్, ఇతర వంటకాలను తింటూ సోషల్ మీడియాలో కొందరు హసీనా వినియోగించిన బెడ్ రూమ్ కి వెళ్లి బెడ్ పై పడుకొని ఫోజులు ఇస్తూ మరికొందరు స్విమ్మింగ్ పూల్ లో ఈత కొడుతూ వీడియోలు తీసి పోస్ట్ చేయగా అవి సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. హసీనా తన అధికారిక నివాసం నుంచి ఆర్మీ హెలికాప్టర్ లో వెళ్లిపోతున్న దృశ్యాలు కూడా సోషల్ మీడియాలో చక్కర్లు కొడతా ఉన్నాయి. ఏం చేసిరంట అడిగి పోయి అక్కడ ఏది ప్రధానమంత్రి నివాసం అధికారిక నివాసంకి వెళ్ళి అక్కడ లూటీ చేసిండ్రు. అక్కడ ఏమో సామాన్ ఉంటే ఆ సామాన్ ఎత్తుకుపోయారట. కొందరు ఫర్నిచర్ని ధ్వంసం చేసిండ్రు. మరికొంతమంది టీవీలు, సూట్ కేసులు, ఇతర వస్తువులు ఏవి దొరికితే అవి తీసుకొని పోయారట. ఇవే కాకుండా అక్కడ చికెన్, మటన్ ఉంటే చికెన్, మటన్, ఫిష్ ఉంటే అవన్నీ వండుకొని తినారట దుర్మార్గులు. ఒకసారి చూడండి, ఒకసారి వాళ్ళ ఇంట్లో ఎట్లా ఏం చేసిండ్రో ఈ దుర్మార్గులు. ఒకసారి మీరు షేక్ హసీనా వాళ్ళ ఇంట్లో ఏం చేసిండ్రో చూడొచ్చు. గోయడ బెడ్ మీద పడుకుండు వాడు. బెడ్ మీద వండుకొని ఇవన్నీ చూసుకుంటా వీడియోలు తీసుకుంటా ఇవన్నీ కథలన్నీ చేసిండ్రు కొడుకులు. ఇంకో ఇది అగో
వాడు వీడియో సెల్ఫీ వీడియోలు ఏం ఆనందము. ఇగో ఇటువంటి చేసిండ్రు. మొత్తం మీద అయితే ఇప్పుడు గతంలో భారత్ ఏది బంగ్లాదేశ్కు సహాయ సహకారాలు అందిస్తూ వస్తూ ఉంది. అంటే బంగ్లాదేశ్ ఏర్పాటులో కూడా భారత్ కీలక పాత్ర వహించింది. తర్వాత బంగ్లాదేశ్కు అన్ని విధాలుగా అక్కడ ఆర్థికంగా, తర్వాత ధాన్యం కానీ, తర్వాత ఎక్కడ కరువు కాటకాలు ఏర్పడ్డా కానీ, లేకపోతే వరదలు వచ్చినా కానీ ఎప్పటికప్పుడు భారత్ అక్కడ బంగ్లాదేశ్ను ఆదుకుంటా ఉంది. ఎందుకంటే పక్కది మనం చెప్పుకున్నాం కదా, పక్క వాడు మంచిగా ఉంటే మనం కూడా మంచిగా ఉంటాం. మనం మంచిగా ఉన్నంత మాత్రం సరిపోదు, పక్కవాడు కూడా మంచిగా ఉండాలని కోరుకున్నాం. కాబట్టి అవన్నీ కూడా అందించినాం. అయితే షేక్ హసీనా నిజంగా కూడా భారత్కు విధేయంగా ఉన్నటువంటి ప్రధానమంత్రి, అంటే భారత్కు అనుకూలంగా ఉన్నటువంటి వ్యక్తి. కాబట్టి మొత్తం కూడా సహాయ సహకారాలు అయితే అందినాయి. ఇప్పుడు మరి షేక్ హసీనా పక్కకి వెళ్ళిన తర్వాత, అంటే ప్రధాన పదవికి రాజీనామా చేసిన తర్వాత ఇప్పుడు ఆర్మీ చేతిలోకి వెళ్ళిపోయింది కదా, మరి భారత్ సహాయ సహకారాలు అందిస్తుందా అంటే ఒక క్వశ్చన్ మార్కు. అందించే అవకాశాలు మాత్రం తక్కువనే ఉంటాయి. ఎందుకంటే ప్రజాస్వామ్యయుత ఉన్నటువంటి ప్రభుత్వానికి అందిస్తుంది తప్ప ఇటువంటి ప్రభుత్వాలకు అందించే. నేడు జయశంకర్ సార్ జయంతి యావత్ తెలంగాణను ఒక్కతాటి మీద నడిపింది. స్వరాష్ట్ర కాంక్షను రగిలించింది. గల్లీ నుంచి ఢిల్లీ దాకా పోరు చేసిన తెలంగాణ జాతిపిత మన ప్రొఫెసర్ జయశంకర్ సార్ ఇయాల సార్కి జయంతి. సార్ జయంతి ఇయాల అందరికీ ఆయనకు ఘన నివాళులు అర్పిస్తా ఉంది క్యూన్యూస్. ఇక స్టాక్ మార్కెట్లు ఢమాల్. ఒక్క రోజులో 15 లక్షల కోట్ల రూపాయల సంపద ఆవిరైపోయింది. సెన్సెక్స్ 2222, నిఫ్టీ 660 పాయింట్లు డౌన్ అయిపోయింది. భయపెట్టిన అమెరికా ఆర్థిక మాంద్యం వార్తలు, జపాన్ రేట్ హైక్ నిర్ణయాలు, ఇక ఎఫెక్ట్ చూపిన ఇజ్రాయెల్ ఇరాన్ ఘర్షణ వాతావరణం. గ్లోబల్ మార్కెట్లోనూ భారీ పతనాలు నమోదైన నిన్న. ఇన్వెస్టర్లకు స్టాక్ మార్కెట్లు చుక్కలు చూపించాయి. కన్నీరు తెప్పించాయి. 2 రోజుల హాలిడేస్ తర్వాత తిరిగి సోమవారం ఓపెన్ అయిన దేశీయ స్టాక్ మార్కెట్లని కుప్పకూలాయి. సెన్సెక్స్, నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ, మిడ్ క్యాప్ ఇండెక్స్లు సహా దాదాపు అన్ని సెక్టార్ల స్టాక్ భారీగా క్రాష్ అయిపోయినాయి. సర్వనాశనం అయిపోయింది. అయితే ఎందుకు ఇట్లా అయిపోయినాయి అంటే ఇన్వెస్టర్లు మండే బ్లాక్ మండేగా మిగిలిపోయింది. అమెరికాను ఆర్థిక మాంద్యం చుట్టుముడుతుందన్న వార్తలు, జపాన్ తీసుకున్న రేట్ హైక్ నిర్ణయాలు, ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య నెలకొన్న యుద్ధ వాతావరణం మార్కెట్ను షేక్ చేసింది. ఇక నిఫ్టీ ఏకంగా 2.5% పైగా పతనమైంది. 660 పాయింట్ల నష్టంతో ముగిసింది. ఇక ఇంట్రాడేలో ఒక దశలో నిఫ్టీ ఇండెక్స్ 23,900 దిగువకు పడిపోయింది. ఇక సెన్సెక్స్ 2,222 అంటే 2.74% పాయింట్లు క్రాష్ అయింది. ఇక మన స్టాక్ మార్కెట్లు మాత్రమే కాదు, గ్లోబల్ మార్కెట్లన్నీ సోమవారం భారీ నష్టాలు చవిచూసినాయి. ఇక జపాన్ నికాయ్ 13% పతనం అవ్వగా, ఇక సౌత్ కొరియా కొస్సి 9% నష్టపోయింది. ఇక షాంఘై, చైనా మార్కెట్లు 1.50% వరకు పడ్డాయి. అయితే యూరోపియన్ మార్కెట్లు ఇదే బాటలో ట్రేడ్ అయినాయంట. ఇక యుఎస్ డౌ జోన్స్, తర్వాత నాస్డాక్, S&P ఇండెక్స్లు కూడా 3% వరకు నష్టపోయినాయంట. మొత్తం మీద నిన్న స్టాక్ మార్కెట్లు డమాల్ ఉన్నాయి. ఇక్కడ బుల్లు తర్వాత ఇవన్నీ ఉంటాయి కదా, దాని మీద ఇది వచ్చి కూర్చున్నది కథ. 2 పథకాలు చేజారే. పారిస్ గేమ్స్ లో ఇండియా ఒకే రోజు 2 పథకాలను కొద్దిలో చేజార్చుకుంది. బ్యాడ్మింటన్ పురుషుల సింగిల్స్ కాస్య పథక పోరులో లక్ష్య సేన్ మలేసియాకు చెందిన లీజియా చేతిలో ఓడిపోయారు. షూటింగ్ స్కేట్ మిక్స్ టీం కూడా కాంస్య పోరులో ఓడింది. మొత్తం జిజియా ఇట్లా టాంగ్ చూంగ్ ఇప్పుడు చైనా వాళ్ళు అయితే చాంగ్ చూంగ్ చాంగ్ అంటే ఆయన వేస్తారంటే ఏ సౌండ్ వస్తే ఆ సౌండ్ పెడతారు. అట్లుంటది వాళ్ళ కథలు వాళ్ళకు గుర్తుంది. ఒక్కో స్కూల్కు 3,000 నుంచి 20,000 వరకు అంట. అయితే సర్కార్ బడుల్లో పారిశుద్ధ్య నిర్వహణకు గ్రాంట్ ఇచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఓకే చెప్పింది. ఇక స్టూడెంట్ల సంఖ్యను బట్టి ఒక్కో స్కూల్కు ప్రతి నెల 3,000 రూపాయల నుంచి 20,000 దాకా గ్రాంట్స్ ఇవ్వాలని నిర్ణయించింది. ఎందుకనంటే మనము గతంలో ఇక్కడ చూసుకున్నాం, ఏదేది స్కూల్ ఇక్కడ జవహర్ నగర్ సైడ్ కాదు సరూర్ నగర్ స్కూల్లో 700 మంది పిల్లలు ఉంటే, ఆడపిల్లలు ఉంటే, అక్కడ కేవలం ఒకే ఒక టాయిలెట్ ఉంటే వాళ్ళ పరిస్థితి దారుణంగా నేషనల్ ఇష్యూ కూడా అయింది. అయితే ఇటువంటి పరిస్థితుల్లో సరూర్ నగర్ ఒక చోటనే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా చాలా చోట్ల ఇటువంటి పరిస్థితులు ఉన్నాయి. కానీ గత ప్రభుత్వం అయితే బీఆర్ఎస్ ప్రభుత్వం, అక్కడ కేసీఆర్ ఆధ్వర్యంలో ఉన్నటువంటి ప్రభుత్వం వాటి గురించి పట్టించుకున్నటువంటి పాపాన పోలేదు. మన ఊరి మనబడి తర్వాత జవహర్ నగర్ పోయినప్పుడు ఒకటే రూము, ఇటో బోర్డు అటో బోర్డు, మధ్యలో వంట. జవహర్ నగర్ ఇప్పుడు ఉన్నది కదా, జవహర్ నగర్ లా ఒకటే రూమ్ లా 5 క్లాసులు నడుపుతున్నారు. ఒకటే రూము 5 క్లాసులు.
ఎట్లా నడుపుతారు మేడం అని చెప్పేసి ఇద్దరు మేడంలు ఉన్నారు, ఎట్లా మళ్ళీ నడుపుతారు మేడం, మరి పరిస్థితి ఏంటి అంటే ఒకరికి చెప్పినాక ఒకటి చెప్తామంటారు. వాళ్ళు చదువుకుంటుంది 5వ తరగతి పాఠాలు వింటాడా, లేకపోతే 5వ తరగతి చదువుకుంటాడు ఆ పాఠాలు వింటాడా, అసలు ఏది పరిస్థితి అని చెప్తే గందరగోళమైనటువంటి పరిస్థితులు చాలా చోట్ల ఉన్నాయి. కాబట్టి విద్యకు 100% అక్కడ వైద్యానికి కేటాయింపులు ఎక్కువ జరపాల్సినటువంటి అవసరం ఉన్నది. నిజంగా ఈ నిర్ణయం మాత్రం కొంతవరకు ఊరటించేటువంటి అంశం. ఎందుకంటే కనీసం పోయడానికి టాయిలెట్లు కూడా లేనటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఆ టాయిలెట్ల కోసం నెలకు 3,000 నుంచి 20,000 రూపాయలు ఇస్తా అని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం చెప్తా ఉంది. ఇది ఒక మంచి పరిణామంగా చెప్పుకోవచ్చు. కాకపోతుందంటే ఇంతటితో సరిపెట్టడం కాదు, ఆ ప్రభుత్వ బడులను బలోపేతం చేయాల్సిన అవసరం ఉన్నది, ప్రభుత్వ కళాశాలను బలోపేతం చేయాల్సిన అవసరం ఉన్నది, ప్రభుత్వ విశ్వవిద్యాలయాలను బలోపేతం చేయాల్సిన అవసరం ఉన్నది. అప్పుడు మాత్రమే నిజంగా నిజమైన విద్య, నిజమైనటువంటి ఎవరైతే ప్రతిభావంతులు ఉంటారో వాళ్ళ ప్రతిభ బయటకు వస్తుంది. తర్వాత మానవ వనరులు ఏవైతే ఉంటాయో అవి నిజంగా ఉపయోగపడతాయి. అది జరుగుతుంది. ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య వార్ టెన్షన్, పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులు, ప్రతీకారం తీర్చుకుంటామంటున్న ఇరాన్, హమాస్ హెజ్బుల్లాతో కలిసి దాడికి నిర్ణయం తగ్గేదేలే అంటున్న ఇజ్రాయెల్, దాడులను తిప్పికొడతామన్న ప్రధాని నేతన్యాహు, ఇజ్రాయెల్ కు అండగా అమెరికా, పశ్చిమాసియాలో బలగాల మోహరింపు, 3వ ప్రపంచ యుద్ధం వచ్చినట్టు కనిపిస్తుంది. ఇక ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య వార్ టెన్షన్ అంటే యుద్ధము నెలకొనేటువంటి పరిస్థితి కనిపిస్తుందంట. కారణం ఏంటి అంటే ఇక్కడ ఇరాన్కి సంబంధించినటువంటి ఏది వాడు ఉంటాడు కదా, ఎవరు హమాస్ చీఫ్ని చంపేసిండ్రు. అయితే చంపేస్తే అది ఎవరు చంపినరు, తర్వాత అక్కడ ఉపాధ్యక్షుని కూడా ఎవరు చంపేసిండ్రు. అయితే ఎవరు చంపేసిండ్రు అంటే ఇజ్రాయెల్ దాడి చేయించిందని చెప్పేసి ఇరాన్ భావిస్తూ ఉంది. అయితే ఈ నేపథ్యంలో ఇరాన్ ఇజ్రాయెల్ పైన ప్రతీకార దాడి చేయాలని చెప్పేసి భావిస్తూ ఉంది. అయితే జరుగుతూ ఉన్నాయి. అయితే ఇజ్రాయెల్ కూడా ఊరుకోకుండా ఇరాన్ పైన కూడా దాడి చేస్తూ ఉంది. అయితే ఇప్పుడు ఏమవుతుంది, ఇక్కడ ఇరాన్ వైపు ఇక్కడ రష్యా, తర్వాత ఇక్కడ ఇజ్రాయెల్ వైపు అమెరికా, తర్వాత లండన్ అంటే బ్రిటన్, ఈ 2 దేశాలు కూడా ఇక్కడ ఇజ్రాయెల్ వైపు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ప్రపంచ దేశాలు 2 వైపులుగా చీలిపోయేటువంటి ప్రమాదం కనిపిస్తూ ఉంది. ఈ నేపథ్యంలోనే ఒకవేళ వార్ అంటే మూడో ప్రపంచ యుద్ధం జరుగుతుందా అన్నట్టుగా పరిస్థితులు నెలకొని ఉంటా ఉన్నాయి. అక్కడ మొత్తం కూడా దారుణమైనటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య యుద్ధ వాతావరణం నెలకొన్నది. ఇక మిస్సైళ్ల దాడులు, బాంబు పేలుళ్లతో పశ్చిమాసియా దద్దరిల్లుతున్నది. ఇక హమాస్ చీఫ్ ఇస్మాయిల్ హనియా, తర్వాత హెజ్బుల్లా మిలిటరీ కమాండర్ షాద్ శుక్రు హత్యతో 2 దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. ఇద్దరు చనిపోవడానికి ఇజ్రాయెలే కారణం అంటూ ఇరాన్ మండిపడుతుంది. ఈ నేపథ్యంలో దాడులు చేస్తున్నారు. మేడిగడ్డ కుంగిన కేసులో కేసీఆర్ కు కోర్టు నోటీసులు, వచ్చే నెల 5న హాజరవ్వాలని భూపాలపల్లి జిల్లా కోర్టు ఆదేశాలు. హరీష్ రావుతో పాటు మరో 6గురికి కూడా నోటీసులు అందుకున్న వారిలో రజత్ కుమార్, స్మితా సబర్వాల్, మెగా కృష్ణారెడ్డి, 1000 కోట్ల ప్రజాధనం దుర్వినియోగమైందన్న భూపాలపల్లి వాసి పిటిషన్ వేసిండు. తేలాలని చెప్తా ఉన్నాడు. దీంతో భూపాలపల్లి కోర్టు ఏం చెప్తా ఉందంటే క్లియర్గా మీరు వ్యక్తిగతంగా హాజరు కావాలి, లేదు లాయర్ని పంపిస్తా, నేను రాను, నేను కూర్చుంటా, ఇట్లా అంటే నడవది, 100% రావాలని చెప్తా ఉందంట. మరి కోర్టు మీద కూడా గౌరవం ఉంచుతారా, మరి ఏం చేస్తారనేది చూడాలి. ఎందుకంటే ఇక్కడ ఈ రజత్ కుమార్ అంటాడు, తర్వాత బిడ్డ పెళ్లి ఇట్లా ఈయనే కదా కథ, ఇష్టం వచ్చినట్టుగా బిడ్డ పెళ్లి అంగరంగ వైభవంగా, అది మెగా కృష్ణారెడ్డి పైసలు ఇచ్చిండట. మెగా కృష్ణారెడ్డి పైసలు ఇచ్చి బిడ్డ పెళ్లి చేసిండు. ఎందుకు చేస్తాడు బిడ్డ పెళ్లి అంటే క్విడ్ ప్రోకో కిందికి వస్తుంది. అంటే నీకు నేను పని చేసి పెడతా, నువ్వు నాకు ఈ పైసలు ఇచ్చేసేయి, ఇట్లా ఇక్కడ ఇచ్చేసేయి అని చెప్పేసి ఈ తతంగం నడిచిందంట. అందుకని ఇక్కడ ఎవరెవరు ఉన్నారు, ఇక్కడ అప్పుడు భారీ నీటిపారుదల శాఖ మంత్రిగా ఉన్నటువంటి హరీష్ రావు కానీ, తర్వాత రజత్ కుమార్ కానీ, వీళ్ళన్నీ కూడా రావాలని చెప్తా ఉందంట. 1,00,000 కోట్ల రూపాయలతో నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవినీతిపై విచారణ జరపాలంటూ దాఖలైన పిటిషన్లో భాగంగా మాజీ సీఎం కేసీఆర్, అప్పటి నీటిపారుదల శాఖ మంత్రి హరీష్ రావుతో పాటు మరో 6గురికి భూపాలపల్లి జిల్లా కోర్టు నోటీసులు జారీ చేసింది. అది కథ. స్కిల్ వర్సిటీ చైర్మన్ గా ఆనంద్ మహేంద్ర, న్యూ జెర్సీ సభలో సీఎం ప్రకటన. పురిటిగడ్డ రుణం తీర్చుకోండి, తెలంగాణలో పెట్టుబడులు పెట్టండి, మీరు పెట్టే ప్రతి రూపాయికి నాది గ్యారంటీ. న్యూ జెర్సీలో ఎన్ఆర్ఐలతో సీఎం రేవంత్ రెడ్డి. పురిటిగడ్డ రుణం తీర్చుకోవాలని చెప్పేసి ముఖ్యమంత్రి చెప్తా ఉన్నాడు. ఎందుకంటే ఇక్కడ ఎన్ఆర్ఐలు అంటే వివిధ దేశాల్లో ఉన్నటువంటి ఎన్ఆర్ఐలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా 100% తెలంగాణ కోసం, అంటే తెలంగాణ ఇక్కడ నుంచి వెళ్ళిండ్రు కాబట్టి
అంటే ఉన్న ఊరిని కన్నతల్లిని మరవద్దని అంటారు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఇక్కడి నుంచి వెళ్ళింది కాబట్టి వాళ్ళకి నిజంగా కూడా ఈ రాష్ట్రం పైన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి అంటే ఈ ప్రాంతం పైన 1000% వాళ్ళకి అభిమానం ఉన్నది. ఎందుకంటే అందుకనే చాలామంది ఎన్ఆర్ఐలు ఫోన్ చేస్తూ ఉంటారు. చాలామంది అంటే వివిధ దేశాల్లో అమెరికా నుంచి కానీ లండన్ నుంచి కానీ రకరకాలుగా ఫోన్ చేస్తుంటారు. ఫోన్ చేసేసి ఏమన్నా మనం చేద్దామా రాష్ట్రం కోసం అని చెప్పి అడుగుతూ ఉంటారు. కాబట్టి నిజంగా 100% వాళ్ళకు ఎన్ఆర్ఐలకు మన దేశం పట్ల తర్వాత మన తెలంగాణ రాష్ట్రం పట్ల నిజమైనటువంటి అభిమానం ఉన్నది. కాకపోతే ఆ అభిమానం ఏం కావాలంటే ఇక పెట్టుబడుల దిశగా వెళ్ళాలి. తర్వాత వాళ్ళకు మంచి జరుగుతుంది. తర్వాత ఇక్కడ ఉన్నటువంటి ఎవరైతే పౌరులు ఉన్నారో ఎవరైతే నిరుద్యోగులు ఉన్నారో వాళ్ళకు కూడా మంచి జరిగేటువంటి అవకాశం కనిపిస్తుంది. ఇక హైదరాబాద్లో కాగ్నిజెంట్ కొత్త సెంటర్ 10 లక్షల స్క్వేర్ ఫీట్ల విస్తీర్ణంలో ఏర్పాటు 15,000 మందికి జాబ్స్ వస్తాయంట. ఇక సీఎం రేవంత్ అమెరికా టూర్లో కుదిరిన ఒప్పందం. కాగ్నిజెంట్ కంపెనీకి తగిన మద్దతు ఇస్తాం. సెంటర్ ఏర్పాటుతో ఆర్థిక వ్యవస్థ బలోపేతం అని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి అంటా ఉన్నాడు. ప్రముఖ టెక్ కంపెనీల చూపు హైదరాబాద్ వైపు అని చెప్పేసి మంత్రి శ్రీధరబాబు అంటున్నాడు. సెంటర్ ఏర్పాటు చేయడం సంతోషంగా ఉంది. కంపెనీ సీఈఓ రవికుమార్ రాష్ట్రంలో ఏఐ తర్వాత మెషిన్ లెర్నింగ్ డిజిటల్ ఇంజనీరింగ్ పై కాగ్నిజెంట్ ఫోకస్ పెడతా ఉందని చెప్పేసి ఒక వార్త. ప్రపంచ స్థాయిలో ఐటీ రంగంలో పేరొందిన కాగ్నిజెంట్ కంపెనీ తెలంగాణలో తన సేవలను భారీగా విస్తరించేందుకు ముందుకు వచ్చింది. హైదరాబాద్లో దాదాపు 15,000 మందికి ఉపాధి కల్పించేలా కొత్త సెంటర్ను ఏర్పాటు చేస్తామని ప్రకటించింది. 20,000 మంది ఉద్యోగులు ఉండేలా 10 లక్షల స్క్వేర్ ఫీట్ల విస్తీర్ణంలో సెంటర్ను స్థాపించబోతున్నారు. కోచింగ్ సెంటర్ల డెత్ ఛాంబర్ల స్టూడెంట్ల జీవితాలతో ఆటలాడుతారా? సుప్రీంకోర్టు ఆగ్రహం. ఢిల్లీలోని రావుస్ ఐఏఎస్ స్టడీ సర్కిల్ వ్యవహారంపై విచారణ. కేంద్రం ఢిల్లీ ప్రభుత్వానికి నోటీసులు. ఎలాంటి నిబంధనలు రూపొందించారో చెప్పాలని ఆదేశం. అవసరమైతే కోచింగ్ సెంటర్లను మూసివేస్తామని హెచ్చరిక. భద్రతా ఏర్పాట్లు చేసే వరకు ఆన్లైన్లో క్లాసులు నిర్వహించుకోవాల్సి ఉంటుందని. మా హైదరాబాద్లో కూడా అట్లనే ఉన్నాయి. మొత్తం గల్లీ చిన్న బుడ్డ రూములలో ఉన్నాయి. అయితే చాలా కోచింగ్ సెంటర్లకు సంబంధించి నిజంగా కూడా తెలంగాణలో కూడా ప్రత్యేకంగా హైదరాబాద్లో కూడా చాలా కోచింగ్ సెంటర్లకి ఎలాంటి అనుమతులు లేవు. నిజంగా వాళ్ళు నిర్వహించుకోవడానికి అటువంటి ఏం లేవు. మనం ఏమన్నారు 10 రూపాయలు తక్కువే ఇర్రా ఇక్కడ దాని ఏమంటారు కొంచెం ఎవరికన్నా పేదోళ్లకు కొంతవరకు వియండి అని చెప్పేసి రిక్వెస్ట్ చేసినా కానీ కొంతమంది చేస్తారు. కొంతమంది అసలు పట్టించుకున్నట్టుగా వాళ్ళే మొత్తం ఫైనల్ అయినట్టుగా వాడే మొత్తం అంటే లోకాన్ని మొత్తం సమాజాన్ని నడిపిస్తున్నట్టుగా ఫీల్ అవుతుంటారు. అటువంటి వేస్ట్ ఫెలోస్ ఏంటంటే తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే మంచి చేసే వాళ్ళు కొంతమంది ఉన్నారు. వాళ్ళకు మంచి 100% యాడ్సప్. ఎందుకంటే పేద విద్యార్థుల పట్ల పేద నిరుద్యోగుల పట్ల 100% కొంతవరకు ఆ భావంతో ఉండాలి. అయితే అది లేకుండా ఇష్టం వచ్చినట్టుగా చేస్తూ ఉంటారు. అయితే ఇది ఘటన ఎందుకు సుప్రీంకోర్టు అట్లా అన్నది అంటే ఇవి మొత్తం కూడా మృత్యు కుహరాలుగా మారిపోయిన డెత్ ఛాంబర్లుగా మారిపోయినాయి అని చెప్పేసి సుప్రీంకోర్టు అన్నది. ఎందుకు అన్నది అంటే అక్కడ ఢిల్లీలో ఉన్నటువంటి రావుస్ ఎవెన్యూ ఏదైతే రావుస్ ఐఏఎస్ స్టడీ సర్కిల్ ఉన్నది కదా, ఆ స్టడీ సర్కిల్లోకి ఒక్కసారిగా వరద నీళ్ళు వచ్చినాయి. వరద నీళ్ళు సెల్లార్ అంటే ఏంటిది? ఇప్పుడు మనము ఊర్లలో అయితేనేమో మీదనే ఎత్తు మీద బిల్డింగ్ కట్టుకుంటాం, ఇల్లు కట్టుకుంటాం. కాకపోతే ఏంటంటే సిటీలలో ఏం చేస్తారు, సెల్లార్లు అని చెప్పేసి మొత్తం పెద్దది బావి తవ్వుతారు. ఆ బావి తవ్వి ఆ బావిలో కార్లు పార్కింగ్ చేసుకోవడానికి పెడతారు. అయితే వాటిని సెల్లార్లు అంటారు. అట్లా రూములు పెట్టొద్దు. ఒకవేళ రూములు పెట్టినా కానీ అందులో కోచింగ్ సెంటర్లు కానీ లైబ్రరీలు కానీ తర్వాత ఎటువంటి అంటే ఉంచడానికి వీల్లేదు. అయితే ఈ రూల్స్కు విరుద్ధంగా వాళ్ళు ఏం చేసిండ్రు, అక్కడ లైబ్రరీని ఏర్పాటు చేసిండ్రు, తర్వాత కోచింగ్ సెంటర్ని ఏర్పాటు చేసిండ్రు. దీంతో ఢిల్లీలో వచ్చినటువంటి వరదలతోటి ఒక్కసారిగా కోచింగ్ సెంటర్లకు వరదలు వచ్చినాయి. వరదలు వచ్చి రావుస్ ఐఏఎస్ అకాడమీలోకి వచ్చేస్తే అక్కడ ఉన్నటువంటి విద్యార్థులు చాలామంది కూడా అందులో చిక్కుకొని పోయినరు. ముగ్గురు ఎవరైతే ఐఏఎస్ ఐపీఎస్ కావాల్సినటువంటి అభ్యర్థులు ఎవరు ఉంటారో వాళ్ళు ముగ్గురు చనిపోయినారు. అందులో తెలంగాణకు చెందినటువంటి అంటే బీహార్ నుంచి వచ్చిండ్రు వాళ్ళు. తెలంగాణకు చెందినటువంటి ఒక అమ్మాయి కూడా చనిపోయింది. అయితే ఈ నేపథ్యంలో ఎట్లయితుంది రాబాయ్ మీ కథ ఏంది, అసలు మీరు ఇట్లా నిర్వహించుకోవడం ఏంది, తర్వాత మృత్యుకుహారాలుగా అట్లా చేయడం ఏంది, తర్వాత మీరు విద్యార్థుల జీవితాలతోటి తర్వాత ఐఏఎస్ ఐపీఎస్లు అంటే భారతదేశంలో అత్యున్నతమైనటువంటి చదువులు అనుకుంటారు, వాటిని అత్యున్నతమైనటువంటి ఉద్యోగాలు అనుకుంటారు. అటువంటి ఉద్యోగులను మీరు కథం చేసి పడేసినారు. దొంగలారా మీ కథని మీ సంగతి ఏందని చెప్పేసి అట్లా అడిగింది సుప్రీంకోర్టు. ఢిల్లీలోని కోచింగ్ సెంటర్లు డెత్ ఛాంబర్లుగా మారాయని సుప్రీంకోర్టు ఫైర్ అయింది. కోచింగ్ సెంటర్ల యాజమాన్యాలు అధికారులు స్టూడెంట్స్ జీవితాలతో ఆటలాడుకుంటున్నారని మండిపడింది. ఢిల్లీలోని రావుస్ కోచింగ్ సెంటర్ సెల్లార్లోకి వరద పోటెత్తి 3 సివిల్ సర్వీసెస్
అభ్యర్థులు మృతి చెందడాన్ని సుమోటోగా స్వీకరించిన అత్యున్నత న్యాయస్థానం తీవ్ర వ్యాఖ్యలు చేసింది. ఇక అధికారుల తీరుపై అసహనం వ్యక్తం చేసింది. ఈ మేరకు కేంద్ర సర్కార్తో పాటు ఢిల్లీ ప్రభుత్వానికి సోమవారం నోటీసులు జారీ చేసింది. తాజాగా జరిగిన విషాద ఘటన అందరి కళ్ళు తెరిపించిందని జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ ఉజ్జల్ భుయాన్ తో కూడిన ధర్మాసనం వ్యాఖ్యానించింది. భద్రతా ప్రమాణాలు పాటించకుంటే ఆన్లైన్లోకి మారాలే. మీరు ఒకవేళ అటువంటిది మీ చేత కాకపోతే ఆన్లైన్లో చెప్పురా నాయన. ఇది చాలా భయంకరమైన సంఘటన. ఐఏఎస్ అవ్వాలనే లక్ష్యంతో స్టూడెంట్స్ ఎంతో దూరం నుంచి ఇక్కడికి వస్తున్నారు. కానీ కోచింగ్ సెంటర్లు వారి జీవితాలతో ఆటలాడుకుంటున్నాయి, వారి కళలను కళ్ళలు చేస్తున్నాయి. కోచింగ్ సెంటర్లను సక్రమంగా నిర్వహించడంలో ఆఫీసర్లు విఫలమయ్యారని చెప్పేసి సుప్రీంకోర్టు ధర్మాసనం క్లియర్గా సురకలు పెట్టింది. ఆ కోచింగ్ సెంటర్లకు 100% కేంద్ర ప్రభుత్వం కూడా దీనిపైన బాధ్యత వహించాలి. తర్వాత అక్కడ ఉన్నటువంటి ఢిల్లీ ప్రభుత్వం కూడా ఈ ఘటనకు బాధ్యత వహించాలి. ఎందుకంటే ఇటువంటివి హైదరాబాద్లో కూడా చాలా కొనసాగుతూ ఉన్నాయి. అసలు యాక్చువల్గా వాటికి కనీసం అవి ఉన్నాయి. పర్మిషన్లు ఎక్కడ కానీ నిజంగా ఒకవేళ ఎవరికైనా పేద విద్యార్థులకు తక్కువ వేయరా అంటే వాడు తక్కువ వేయడిగా. ఇక పెద్ద కథ ఉంటుంది. సంగతి 100% తేల్చాల్సిందే, అలా పని చేయాల్సిందే లెక్క. నాగార్జున సాగర్ 20 గేట్లు ఓపెన్. శ్రీశైలం నుంచి భారీగా వరద వస్తుండటంతో నాగార్జున సాగర్ నిండు కుండలా మారింది. దీంతో ప్రాజెక్టు 20 గేట్లను ఎత్తి నీటిని కిందికి వదులుతున్నారు. సాగర్ పూర్తిస్థాయి నీటి మట్టం 590 అడుగులు కాగా ప్రస్తుతం నీటి మట్టం 583 అడుగులకు చేరింది. శ్రీశైలం నుంచి 10 గేట్లు 12 అడుగుల ఎత్తి దిగువకు 3,10,84 క్యూసెక్ల వరద నీటిని విడుదల చేస్తా ఉన్నారు. మొత్తం మీద అట్లా 31,084 క్యూసెక్కులు ఇటీవల రాసిండు. ఇది ఉంటే ఇక తీర్మానం చూసుకుంటే ఇక్కడ బంగ్లాదేశ్లో ప్రజా వ్యతిరేకత మొత్తం మంటలు చెలరేగుతున్నాయి. అందులో హెల్ప్ రక్షించండి రక్షించండి అని షేక్ హసీనా పోతున్నట్టుగా కార్టూన్ వేసింది. ఇది వెలుగులో ఉన్నటువంటి ప్రధాన కథనాలు అయితే ఒకసారి ఆంధ్రజ్యోతి చూద్దాం. ఇదే కల్లోల బంగ్లా, ప్రధాని షేక్ హసీనా రాజీనామా, పార్లమెంటు రద్దు. ఇక ఖలీదా జియా విడుదల. ప్రధాని సీజే నివాసం, ప్రధాని తర్వాత సీజే నివాసం పార్లమెంట్లో విధ్వంసం చోటు చేసుకుంది. మొత్తం విధ్వంసం అయిపోయినాయి. హసీనాను జాతిని ఉద్దేశించి ప్రసంగించనివని ఆర్మీ. ఆగ మేఘాల మీద భారత్కు ఆమె వచ్చేసింది. కట్టుదిట్టమైనటువంటి భద్రత. జాతీయ భద్రతా సలహాదారు డోబాల్ సమావేశం. తమ వద్దకు రావద్దన్న బ్రిటన్. ఇక కొన్నాళ్ళు భారత్లోనే. బంగ్లాదేశ్ ఆర్మీ చీఫ్ జమా నేతృత్వంలో కొత్త సర్కార్ ఆందోళనలు విరమించాలని ఉద్యమకారులకు పిలుపునిచ్చిండ్రు. అయితే బంగ్లాదేశ్కు విమానాలు రైళ్ల రాకపోకలు బంద్ చేసిండ్రు. ఇక అమ్మ మళ్ళీ రాజకీయాల్లోకి రారు అని చెప్పేసి హసీనా కుమారుడు చెప్తా ఉన్నాడు. ప్రధాని మోడీకి పరిణామాలు వివరించిన జైశంకర్ అని చెప్పేసి ఒక వార్త కనిపిస్తా ఉంది. ఎవరన్నా ఇక వేడు ఇదే బెడ్, ఈ బెడ్ మీద పడుతాను ఆగమాని చేస్తాను. సుశీర్గా ఇందాక మొత్తం ఆ ప్రధానమంత్రి ఇంట్లోకి పోయి ఇక చూడు ఇక వీడు ఇవి ఒక్కడే కాదు మొత్తం అంతా సామాన్ అంతా తీసుకుపోయినట్ట, టీవీలు అంతా తీసుకుపోయినారు, చికెన్ అట్లున్నది కథ వీళ్ళది. సెల్ఫీ వీడియోలు తీసుకొని సోషల్ మీడియాలో వేసిండ్రు. అట్లున్నది కథ. హీరో అతని తండ్రి హత్య. చాంద్పూర్ జిల్లా బగారా బజార్ లో ఉంటున్న బంగ్లా నటుడు షాంటో ఖాన్, అతని తండ్రి సహ నిర్మాత సెలీం ఖాన్ ను విద్యార్థులు కొట్టి చంపారు. విద్యార్థులు గుంపు ఇంటిని తగలబెట్టేందుకు రాగా వీరు తుపాకీతో కాల్పులు జరిపి అడ్డుకునేందుకు ప్రయత్నించారు. ఆందోళనకారులు వీటిని చుట్టుముట్టి కర్రలతో కొట్టి హతమార్చారు. చంపేసిరట. వీళ్ళు కూడా ఆత్మరక్షణ కోసం తుపాకులు పట్టుకుంటారని కొట్టి చంపారు. ఇద్దరు క్రికెటర్ల ఇంటికి నిప్పు. బంగ్లాదేశ్ జాతీయ క్రికెటర్లకు నిరసన సెగ తగిలింది. ఢాకాలోని మాజీ క్రికెటర్ ఎంపీ మస్టాఫే మొర్దోజా, నజ్ముల్ హసన్ ఇళ్లకు ఆందోళనకారులు నిప్పు పెట్టిండ్రు. ఇక అవామీ నేత హోటల్లో 13 మంది సజీవ దహనం. అవామీ అంటే ఎవరు? ఇప్పుడు షేక్ హసీనా పార్టీ అనమాట. అది ఆ అవామీ నేత ఇది హోటల్లో కూడా నిప్పు పెట్టింది. జస్సర్ జిల్లాలోని అవామీ లీగ్ ప్రధాన కార్యదర్శి షాహీన్ చక్లాదార్ కు చెందిన 14 అంతస్తుల హోటల్ జబీర్ ఇంటర్నేషనల్ కు ఆందోళనకారులు నిప్పుబెట్టారు. ఈ ఘటనలో 13 మంది సజీవ దహనమయ్యారు. తప్పించుకునేందుకు ప్రయత్నించడంలో పైనుంచి కిందికి దూకిన 20 మందికి తీవ్ర గాయాల పాలయ్యారు. హోటల్లో ఇంకా ఎంతమంది చిక్కుకున్నారో తెలియని పరిస్థితి. భారత్ మాత్రం అప్రమత్తం. సరిహద్దు వెంట
సరిహద్దు వెంట నిఘా పటిష్టం. ప్రధాని మోదీ నేతృత్వంలో కేబినెట్ కమిటీ భేటీ. కోల్కతా చేరుకున్న బీఎస్ఎఫ్ డీజీ దల్జీర్ సింగ్. జర వెస్ట్ బెంగాల్ సీఎం మరి మొన్నటి నుంచి మమతా బెనర్జీ మా రాష్ట్రానికి రండి అంటున్నారు. దేశం ఫస్ట్, దేశం చక్కగా ఉంటేనే రాష్ట్రాలు చక్కగా ఉంటాయి, మంచిగా ఉంటుంది. ఆల్మట్టి నుంచి సాగర్ దాకా అన్ని ప్రాజెక్టుల గేట్లను తెరిచి దిగువకు నీరు. నాగార్జున సాగర్లో 20 గేట్లు నిన్న విడుదల చేసిండ్రు. ఇక ఎగువ నుంచి 3.75 లక్షల క్యూసెక్కులు, దిగువకు 1,96,027 క్యూసెక్కులు. ఇక 584.80 అడుగుల వద్ద సాగర్ నీటి మట్టం ఉన్నది. పులిచింతలలోనూ 2 గేట్లు ఓపెన్ చేసిండ్రు. ఇక ఎగువ ప్రాజెక్టులకు స్వల్పంగా తగ్గుతున్న వరద అని చెప్పేసి ఒక వార్త. డ్రోన్ల ద్వారా ఆహారం. వయనాడులో వాలంటీర్లకు పంపిణీ. సూపర్ హీరో ప్రజీష్ మిస్సింగ్. బాధితుల రక్షణకు వెళ్ళి గల్లంతు. పాపం అసలు ఊరం ప్రయత్నం చేసినట్ట. ఇక హైదరాబాద్లో కాగ్నిజెంట్ భారీ విస్తరణ. 10 లక్షల చదరపు అడుగుల్లో కొత్త క్యాంపస్. మరో 15,000 మందికి ఉద్యోగ అవకాశాలు. ఇక న్యూజెర్సీ కార్యాలయంలో సీఈఓతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ అయ్యిండు. ఇప్పటికే హైదరాబాద్లో 5 ఆఫీసులు, 18,000 ఉద్యోగులు. తెలంగాణ స్టార్టప్లో వాల్స్ కర్రా 839 కోట్ల రూపాయల పెట్టుబడులు. సీఎం సమక్షంలో ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకున్న సంస్థ అమెరికాను మార్చేశారు. ఇక సొంత రాష్ట్రం తెలంగాణకు రండి. ఎన్ఆర్ఐల ఆత్మీయ సమ్మేళనంలో సీఎం రేవంత్ రెడ్డి పిలుపునిచ్చిండు. రేవంత్కు ఘన స్వాగతం పలికిన తెలంగాణ ప్రవాసులు. ఇక అమెరికాకు పయనమైన మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, జయశంకర్ సార్ నిన్ను మరువమని చెప్పేసి నిన్న రేవంత్ రెడ్డి నివాళులు అర్పించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అమెరికాలో ఉన్నాడు. దుద్దిలా శ్రీధర్ బాబు కూడా అమెరికాకు వెళ్ళి ఇప్పుడు మళ్ళీ మన కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా అమెరికాకు పయనమైంది. తెలంగాణ స్కిల్ యూనివర్సిటీ చైర్మన్ గా ఆనంద్ మహీంద్రను నిన్న అంటే రిక్వెస్ట్ చేస్తే ఆయన ఓకే అని అన్నాడు. చైర్మన్ పెళ్లికి వేలాయి, మూడాలు పోయాయి, పెళ్లి ముహూర్తాలు వచ్చేసాయి. రేపటి నుంచి 28వ తేదీ వరకు 10 శుభముహూర్తాలు, 11, 18వ తేదీలో అత్యధిక సంఖ్యలో పెళ్లిళ్ళు, 4 నెలలకు శుభ గడియలు. మళ్ళీ అక్టోబర్ 13 దాకా లేవు. ఫంక్షన్ హాల్, క్యాటరింగ్, డెకరేషన్ వ్యాపారుల్లో ఉత్సాహం. అయితే పెళ్లిలకు వేలైందట. ఎవరైతే ఏముండదంట, పరస్పరం నచ్చేసి నిశ్చితార్థం కూడా జరిగిపోయి పెళ్లి కోసం ఎదురు చూస్తున్న అమ్మాయి అబ్బాయిల కోసం శుభముహూర్తాలు వచ్చేసినాయంట. ఆ ఇళ్లల్లో ఇక పెళ్లి బాజాలు మోగనున్నాయి. ముహూర్తాల కోసం వెళితే శుభ శ్రావణ మాసం, ఇక శుభస్య శీఘ్రం అంటూ పంతులు గారు మంచి రోజు నిర్ణయించేస్తారు. ఇక ఈ నెల అంటే ఆగస్టు 7 నుంచి 28 తేదీ వరకు పెళ్లి ముహూర్తాలు బాగానే ఉన్నాయంట. పైగా 3 నెలల తర్వాత వచ్చిన శుభ గడియలంట. ఇవి తప్పిపోతే మళ్ళా ఆగస్టు 29 నుంచి మూడాలు ఉంటాయంట. తర్వాత శ్రావణం వస్తుంది కాబట్టి అక్టోబర్లో మళ్ళా పెళ్లిలు ఉంటాయి, అప్పటిదాకా లేవంట. రాష్ట్రంలో త్వరలో ఉప ఎన్నికలు. పార్టీ మారిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు తప్పదు. వారికి ప్రజాక్షేత్రంలోనే బుద్ధి చెప్తాం కేటీఆర్. ఢిల్లీ న్యాయ నిపుణులతో బీఆర్ఎస్ బృందం భేటీ. హైకోర్టులో ఆలస్యం అయితే సుప్రీంకోర్టుకు వెళ్ళొచ్చని సూచన. కవిత బెయిల్ పిటిషన్ పై విచారణ రేపటికి వాయిదా. అవుతున్నది. అయితే రాష్ట్రంలో త్వరలో ఉప ఎన్నికలు అంటున్నట్టు ఎలక్షన్ కమిషన్ బడి శుభ్రంగా, ఆవరణ పచ్చగా. పాఠశాలల నిర్వహణకు ప్రత్యేక గ్రాంట్ విడుదల. విద్యార్థులను బట్టి నెలకు 3,000 నుంచి 20,000. సమగ్ర శిక్ష కంపోజిట్ గ్రాంట్ కు అదనంగా ఈ మొత్తం. అమ్మ ఆదర్శ పాఠశాలల కమిటీల ద్వారా నిర్వహణ. మృత్యు కుహరాలుగా కోచింగ్ సెంటర్లు విద్యార్థుల జీవితాలతో ఆటలాడుకుంటున్నాయి. అవసరమైతే వాటిని మూసేయిస్తాం అని చెప్పేసి ఢిల్లీ ఘటన నేపథ్యంలో సుప్రీంకోర్టు సీరియస్ అయింది. కేటీపీఎస్ టవర్ల కూల్చివేత. కాలం చెల్లిన విద్యుత్ కేంద్రాల తొలగింపులో భాగంగా చర్యలు. 58 ఏళ్ల నాటి నిర్మాణాలు నేటమట్టం. మంచిదే. నిన్న మొత్తం అవన్నీ కూడా కూల్చేసిండ్రు. అంటే ఒక టెక్నాలజీ తోటి వాటిని కూల్చేసిండ్రు. అంటే ఇదివరకు బిల్డింగ్లు కూడా కూల్చేసిండ్రు కదా ఇదివరకు. అట్లా వీటిని కూడా కూల్చిపడేసిండ్రు. ఎందుకంటే టైం అయిపోయిందంట. ఇవేమో నిన్న షాద్ నగర్ ఘటనకు సంబంధించి బాధితురాలు ఏమని మాట్లాడదాం. అది ఇదేనా? ఒక్క నిమిషం. జన్కో భారతి పంపించిన ఉండాలిగా. అదే నిన్న ఈరోజు రాలేదు. అయితే అంటే నిన్న కూల్చేసిండ్రు మొత్తం కూడా. ఏది టైం అయిపోయిందంట వాటిది. టైం అయిపోతే దానికి అందుకని చెప్పేసి మొత్తం కూల్చేసిండ్రు. ఇవి ఉండే ఇంకో ఇట్లా పేదగా ఉండే దాన్ని మనం ఒక్కసారి ఇట్లా పెట్టి కొట్టి పడేస్తే మొత్తం రాగో చూడు రాగో ఒక్కసారి ఇట్లా వెళ్ళిపోతుంది.
కిందికి వెళ్ళిపోతున్నాయి. ఎస్ అట్లా అట్లా కూల్చేసింది నిన్న. అది భారీ శబ్దాలు శబ్దాలు అవన్నీ వస్తాయి ఇక కామన్ అవి. అట్లుంటుంది లెక్క. నిన్న కేటీపీఎస్ టవర్లు నిన్న కూల్చేసిండ్రు. కేసీఆర్ కు భూపాలపల్లి కోర్టు తాకీదులు. మేడిగడ్డ వైఫల్యంపై ప్రైవేట్ పిటిషన్ దాఖలు. సెప్టెంబర్ 5న హాజరు కావాలంటూ కేసీఆర్ హరీష్ రావులకు కోర్టు ఆదేశం. ఇసుకకు యాపు అంటే ఇక అది కేసీఆర్ కు నెట్టి పరిస్థితులు రావాలని చెప్పిందట. మరి ఏం చేస్తారు చూద్దాం కాక. ఇసుకకు యాపు తరలింపు పర్యవేక్షణకు వినియోగం. ఇక వాట్సాప్ తరహాలో తెచ్చే యోచన. అక్రమాలని అరికెట్టేందుకు కొత్త విధానం. ఐటీ కంపెనీతో సర్కార్ సమాలోచనలు చేస్తా ఉందంట. ఇట్లా ఉంటే బ్లాక్ మండే. ప్రపంచ మార్కెట్లతో పాటు కుప్పకూలిన దేశీయ స్టాక్ సూచీలు. సెన్సెక్స్ 2222 పాయింట్ల పతనం, 662 పాయింట్ల నష్టపోయిన నిఫ్టీ. చిన్న మధ్యస్థాయి షేర్లు విలువిల 15.32 లక్షల కోట్ల సంపద ఉఫ్ అయిపోయింది. అమెరికా ఆర్థిక మాధ్యం భయాలు. జపాన్ వడ్డీ పోటే ప్రధాన కారణం. ఇరాన్ ఇరాక్ ఆర్థిక మాంద్యం ఇట్లా చేసింది. మొత్తం మీద స్టాక్ మార్కెట్లు ఢమాలు ఉన్నాయి. ఇది ఆంధ్రజ్యోతిలో ఉన్నటువంటి ప్రధాన కథనాలు. అయితే ఒకసారి మన శనార్థి తెలంగాణ చూద్దాం. చరిత్ర సృష్టించిన మణికా సేన. భారత మహిళల అద్భుత ప్రదర్శన. తొలిసారి క్వార్టర్ ఫైనల్స్ కి టేబుల్ టెన్నిస్ జట్టు రొమానియాపై 3-2 తేడాతో విజయం. క్వార్టర్ ఫైనల్ కు వెళ్ళింది. ఇంకా సెమీఫైనల్స్ ఉంటది. బంగ్లాదేశ్ సంక్షోభం. ప్రధాని పదవికి రాజీనామా చేసిన హసీనా. ఆఫీస్ ఖాళీ చేసి వెళ్లిపోయిన ప్రధాని. త్రిపురలోని అగర్తలకు చేరుకున్న హసీనా. నిర్ధారించిన త్రిపుర పోలీసు అధికారులు. సైనిక పాలన దిశగా అధికారులు ఏర్పాట్లు చేస్తా ఉన్నారు. మొత్తం ప్రజలు మరి ఎందుకు ఇంత వ్యతిరేకత వచ్చిందో. చిన్న రిజర్వేషన్లకు ఆర్మీకి సంబంధించిన రిజర్వేషన్లు దాని బ్యాక్ ఎండ్ లో ఉండి బాగా మంది నడిపిస్తున్నారు. శ్రీశైలం మల్లలను దర్శించుకున్న పొన్నం ప్రభాకర్. మల్లికార్జున స్వామికి పొన్నం దంపతులు పూజలు. ఆలయ మర్యాదలతో అధికారులు స్వాగతం పలికింది. నిన్న యువతకు రుణాలు ఇస్తాం. పరిశ్రమలు పెట్టేందుకు ముందుకు రావాలి. ఒకే రంగంపై ఆధారపడితే క్లిష్ట పరిస్థితులు. 55 ఎకరాల్లో మదిరా ఇండస్ట్రియల్ పార్క్. రాష్ట్రానికి రోల్ మోడల్ గా తీర్చిదిద్దుతాం. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఆయన సొంత నియోజకవర్గం. యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ చైర్మన్ గా ఆనంద్ మహీంద్ర. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం. త్వరలోనే అధికారికంగా ఉత్తర్వులు జారీ చేస్తారు. కాక కథ కంచికి. కాళేశ్వరం పాపం పండినట్టే. కాక కథ కంచికి. అందరి వై ఫామ్ హౌస్ లో ఉండాలి. కేసీఆర్ కు నోటీసులు ఇచ్చిన కోర్టు. అల్లుడు హరీష్ సహా 8 మందికి మేడిగడ్డ బ్యారేజ్ వ్యవహారంలోనే సెప్టెంబర్ 5న హాజరు కావాల్సిందే. ఇంకా తవ్వితే మరిన్ని నిజాలు మెడకు బిగిస్తున్న వచ్చు. మిగిలిన బ్యారేజ్ల వ్యవహారం బట్టబయలయ్యే అవకాశం. ఊచలు లెక్క పెట్టే ముహూర్తం ఎప్పుడు. ఊచలు లెక్క పెడతారా లెక్క పెట్టరా అని చూడాలి. మరి లెక్క పెట్టకపోతే లెక్క పెట్టియాలి. తెలంగాణలో కేసీఆర్ కాక 10 ఏళ్ల పాటు అరాచక పాలన సాగించాడు. తనకు ఎదురే లేదని విర్రవీగాడు. కేసీఆర్, కేటీఆర్, హరీష్, కవితక్క, ఇక సంతోష్ ఇలా చెప్పుకుంటూ పోతే ఒక్కొక్కరిది ఒక్కో దొంగ గాదా. ఇది బాగుంది. 10 ఏళ్ల పాటు అందిన కాడికి దంచుకొని రాష్ట్రాన్ని లూటీ చేసిండ్రు. ప్రధానంగా కాళేశ్వరం ప్రాజెక్టు మాటన ఏకంగా 1,00,000 కోట్ల రూపాయలను బూడిదలో పోసిన పన్నీర్ చందంగా మార్చారు. అయితే కానీ కేసీఆర్ చేసిన కాళేశ్వరం పాపం పండింది. ఎంత బుకాంపి మాటలు చెప్పినా, ఎన్ని లత్కోర్ వేషాలు వేసినా కేసీఆర్ మెడకు కాళేశ్వరం పాపం చుట్టుకోవడం ఖాయమనే చెప్పాలి. తాజాగా కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన మేడిగడ్డ బ్యారేజీ డ్యామేజీపై నాగవెల్లి రాజలింగమూర్తి వేసిన రివిజన్ పిటిషన్ను ఇక్కడ భూపాలపల్లి సెషన్స్ కోర్టు స్వీకరించింది. అందులో భాగంగానే మేడిగడ్డ బ్యారేజీ డ్యామేజీ వ్యవహారంలో కేసీఆర్ కు కోర్టు నోటీసులు ఇచ్చింది. భూపాలపల్లి ప్రిన్సిపల్ సెషన్స్ కోర్టు ఈ నోటీసులు జారీ చేసింది. కాక మరి పరిస్థితి ఏందనేది చూడాలి. బీఆర్ఎస్ తట్టడు మట్టి ఎత్తలే. గంగమలతో నీటి కష్టాలు తీరుస్తాం. ముంపు లేకుండా రిజర్వాయర్ నిర్మిస్తాం. తక్కువ ఖర్చుతో ఎక్కువ ఆయకట్టు. ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న, ఎమ్మెల్యే బీర్లా ఐలన్న నిన్న గంధమల రిజర్వాయర్ దగ్గరికి వెళ్ళుండే. గంధమల్ల రిజర్వాయర్ లో బీఆర్ఎస్ ప్రభుత్వం తట్టడు మట్టి ఎత్తలేదని ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న తెలిపారు. యాదాద్రి భువనగిరి జిల్లాలో ఆలేరు ఎమ్మెల్యే బీర్లా ఐలయ్యతో కలిసి అయితే కలిసి పలు ప్రాంతాల్లో పర్యటించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న, ఎమ్మెల్యే బీర్లా ఐలయ్య మాట్లాడుతూ గంధమల్ల గ్రామం ముంపు లేకుండా రిజర్వాయర్ నిర్మిస్తామన్నారు. ఇప్పటికే ఉన్న చెరువును
డెవలప్ చేసి 1.4 టీఎంసీల కెపాసిటీతో గంధమల్ల రిజర్వాయర్ ఏర్పాటు చేస్తామని తెలిపారు. ఇక తక్కువ ఖర్చుతో ఎక్కువ ఆయకట్టు సాగులోకి వచ్చేలా రిజర్వాయర్ నిర్మిస్తామని పేర్కొన్నారు. ఇక గత బీఆర్ఎస్ సర్కార్ గంధమల్ల రిజర్వాయర్ను విస్మరించిందని 9 టీఎంసీలు 4 టీఎంసీల కెపాసిటీతో రిజర్వాయర్ నిర్మిస్తామని కాలయాపన చేసిందని వివరించారు. ఇక తపాసుపల్లి నవాబుపేట రిజర్వాయర్ల ద్వారా నీటిని ఆలేరుకు తరలించి రైతుల కష్టాలు తొలగిస్తామన్నారు. మిషన్ భగీరథ ద్వారా ఆలేరులో ఇంటింటికి గోదావరి జలాలు అందించి తాగునీటి కష్టాలు తీర్చుతామన్నారు. గంధమల్ల రిజర్వాయర్ నిర్మాణానికి సుమారు 522 కోట్ల రూపాయల వ్యయం కానున్నట్టు తెలిపారు. గంధమల్ల రిజర్వాయర్ 50,000 ఎకరాల ఆయకట్టు వరకు ఉంటుందన్నారు. అంతకుముందు తుర్కపల్లి మండలం మాదాపురం గ్రామంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన వన మహోత్సవం కార్యక్రమంలో భాగంగా మొక్కలు నాటారు. అంటే ఇది అన్నవాళ్ళూరిది. ప్రభుత్వ పాఠశాల విద్యార్థులతో కలిసి స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమంలో భాగంగా ర్యాలీలో పాల్గొన్నారు. కాసేపు విద్యార్థులతో ముచ్చటించి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. మాదాపురం స్కూల్కు ప్రహరీ గోడ నిర్మాణం కోసం కొబ్బరికాయ కొట్టి మంగళవారం ప్రహరీ గోడ నిర్మిస్తామని ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న, ఎమ్మెల్యే బీర్లా ఐలయ్య హామీ ఇచ్చారు. అనంతరం తుర్కపల్లి ఎంపీడీఓ ఆధ్వర్యంలో నిర్వహించిన వన మహోత్సవంలో భాగంగా మొక్కలు నాటారు. మాదాపురం గ్రామ సభలోనూ పాల్గొన్నారు. కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, తదితరులు చాలా మంది కూడా. మండలం గంధమల ఇది ఇట్లా ఉంటే పాఠశాలల పరిశుభ్రతకు అదనపు నిధులు 3,000 నుంచి 20,000 వరకు కేటాయింపులు. అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీకి పరిశుభ్రత బాధ్యతలు. రేవంత్ సర్కార్ నిర్ణయం. ఉప ఎన్నికలు తప్పవు. ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయిస్తాం. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. అంతేనా కాక? తెలంగాణకు రండి, అమెరికాకు మీరే ఆయువు పట్టు, రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టండి, తెలంగాణ అభివృద్ధిలో భాగస్వాములు అవ్వండి. న్యూజెర్సీలో ఎన్ఆర్ఐలతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడింది. కాశ్మీర్లో ఎన్నికలు పెట్టాలి, సుప్రీం గడువు ప్రకారం నిర్వహించాలి, ప్రజలు వారి ప్రతినిధులను ఎన్నుకొని రాజ్యాంగ హక్కులను కాపాడుకోవాలి, కాశ్మీర్ అభివృద్ధికి కాంగ్రెస్ అండగా ఉంటుంది, కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే. ఇక జై భీమ్ సీన్ రిపీట్. షాద్ నగర్ పోలీస్ స్టేషన్ లో ఘటన. దళిత మహిళపై లాకప్ లో 3rd డిగ్రీ ప్రయోగించారు. మైనర్ బాలుడిని చితకబాదిన పోలీసులు. ఇప్పటికే స్పందించిన సీఎం రేవంత్ రెడ్డి డిఐ సహా 6గురిని మానవత్వం మంట కలిసింది. అన్నం పుణ్యం ఎరగని ఓ దళిత మహిళపై పోలీస్ స్టేషన్ లో 3rd డిగ్రీ ప్రయోగించిన దారుణ ఉదంతం షాద్ నగర్ లో వెలుగులోకి వచ్చింది. జై భీమ్ సినిమాను మించిపోయేలా పోలీస్ అధికారులు వ్యవహరించిన తీరు చూసి సభ్య సమాజం తలదించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. దొంగతనం చేసిందనే నెపంతో షాద్ నగర్ పోలీసులు సునీత అనే దళిత మహిళతో పాటు ఆమె కుమారుడు మైనర్ బాలుడు 9వ తరగతి చదువుకునే పిల్లగాడు రాబోయే స్టేషన్ కి తీసుకొచ్చి అర్ధరాత్రి చిత్రహింసలకు గురి చేశారు. సునీత మహిళ అనే సంగతి మర్చిపోయి చీర విప్పించారు. ఆమెకు నిక్కర్ తొడిగి కర్రలు బెల్టుతో చితకబాదారు. మైనర్ బాలుడైన ఆమె కుమారుడిని బెల్టుతో చావు. అసలు మనుషులారా భయ్ మీరు? అసలు ఎంత దారుణం అంటే మనుషులా మీరు? 5గురు కలిసి కొట్టినట పొట్టు. పిల్లగాడు తెచ్చి కొడదాము కాల్చి అని సార్ వాళ్ళంటే అయితే నేను లేకుంటే నేను వెళ్ళిపోతాను. ఆ మేడం వెళ్ళిపోయి సార్ భయపడి మహిళా కమిషన్ ఏం చేస్తున్నాయో ఎవరికి అర్థం కాదు. ఎవరి కోసం పనిచేస్తున్నాయో మహిళా కమిషన్లు. నేను మహిళా కమిషన్ చైర్పర్సన్ కూడా వచ్చింది. మరి తగిన విచారణ చేయకుండా మరి ఆ మహిళను బట్టలు ఊడదీసి అతి కిరాతకంగా కొట్టడం అంటే ఇది సభ్య సమాజం అంతా కూడా తలదించుకున్నటువంటి పరిస్థితి. చాలా జరుగుతున్నాయి. ఇట్లా పరిస్థితి ఇట్లున్నది కథ వీళ్ళది జరిగింది. భారత్ తో కనెక్టివిటీ పెంచండి. భారత్ సరిహద్దుల నుంచి స్టీమర్ సర్వీసులు నిర్వహించాలి. అధికారులకు నేపాల్ ప్రధాని కేపీ ఓలీ ఆదేశాలు. దేశంతో మంచిగా ఉంటే నేపాల్ దేశం మొత్తం కూడా అది పూర్తిగా హిందూ దేశం. అది అంటే మన దేశం అయితే వీసా లేకుండా పోవచ్చు. ఇచ్చంద్రం చూద్దాం. యుద్ధం వద్దు శాంతి ముద్దు అంట. గాజా స్కూల్ పై ఇజ్రాయెల్ బాంబుల దాడులు అని చెప్పేసి జరిగింది. అప్డేట్ వర్షన్ పోయేది రాస్తే బాగుండేది, పారిపోయింది.
ఇక స్పెషల్ ఎడిటోరియల్ స్టోరీ లాగా వస్తుంది కచ్చికాడి ముచ్చట్లు. తెలంగాణ బతుకు చిత్రం గద్దరన్న ఉద్యమాల జీవితం. మానవుని ఆలోచన విధానాన్ని అర్థం చేసుకుని ఒక భావనతో ఏర్పడిన ప్రజా తిరుగుబాటే ఉద్యమం. అలాంటి ఎన్నో ప్రజా ఉద్యమాలకు సజీవ సాక్ష్యం నా తెలంగాణ. నాటి నిజాం రాజుల నుంచి నేటి ఆంధ్ర వలస పాలకుల వరకు సాగిన ఈ సుదీర్ఘ ప్రజా తిరుగుబాటు పయనంలో ఎందరో పోరాట యోధులను ఈ జాతికి అంకితం చేసిన వారసత్వపు ఆలోచనలు కలిగిన ఆశయం నా తెలంగాణదే. తెలంగాణ అస్తిత్వపు ఆకాంక్షను సఫలం చేయడం కోసం జరిగిన ఎన్నో పోరాటాలు జరిగాయి. ముఖ్యంగా నాటి సాయుధ రైతాంగ పోరాటం నుంచి నేటి తెలంగాణ ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన వరకు. అయితే రాజ్యాధికారం కోసం పోరాడిన ఒక విప్లవ కవి, అతని జీవితం ఓ మార్క్సిస్టు వీరోచిత పోరాట గాథ. అతని పేరే ఒక విప్లవ స్వరం. అతని జీవితం ఒక సుదీర్ఘ పోరాటం. అతని ఆశయం సంపూర్ణ విప్లవం. విప్లవ వాగ్గేయకారుడుగా తెలుగు భాషా సాహిత్యంలోకి విప్లవ సాంస్కృతిక తోవ చూపిన బాటసారి. ప్రజా విప్లవకారుడిగా ప్రయాణాన్ని ప్రారంభించి అట్టడుగు వర్గాల రాజ్యాధికార ఆకాంక్ష కోసం ప్రజాస్వామ్యవాదిగా తన జీవితాన్ని కొనసాగించారు. ఒక నక్సలైట్గా ప్రజల్లో చైతన్యం తీసుకురావడం కోసం తన మాటనే పాటగా మలిచి అణచివేతను సహించలేని ప్రజల సామూహిక తిరుగుబాటుతో పీడితుల పట్ల సానుభూతితో పిడికిలి బిగించి కాలికి గజ్జె కట్టి గలం విప్పి పోరాడిన ఒక తరం చరిత్ర గద్దర్ జీవన విధానం అని చెప్పేసి ప్రత్యేక కథనం రాసిండ్రు సకినాల శివకర్ పటేల్. జూలై గద్దర్ చివరి లేఖ. నా ఒంట్లో ఇరుక్కున్న తూటా వయసు 25 ఏళ్ళు. గుమ్మడి విఠలరావు నా పేరు. అయితే గద్దర్ నా పాట పేరు. నా బతుకు సుదీర్ఘ పోరాటం. నా వయస్సు 76 సంవత్సరాలు అని చెప్పేసి ఆయన చివరి మాటలు. ఇది రాసింది అల్లూరి రాజేందర్ సామాజిక విశ్లేషకులు రాసింది. ఒకసారి బాగా రాసిండు. ఒకసారి నేటి మాట చూద్దాం. చలో ఢిల్లీ. గ్రాఫ్ తగ్గిపోతున్న గులాబీ లీడర్లు దేశ రాజధానికి చేరుకుంటున్నారు. పెద్దసారు మాయాజాలంలో ఏదో మంత్రాంగం నడుస్తున్నట్లు అనుమానం వస్తుంది. నక్కజిత్తుల ఉపాయాలు, చీకటి ఒప్పందాలు, పాత ముఖ్యమంత్రికి వెన్నతో పెట్టిన విద్య. లిక్కర్ కేసులో బెయిల్ కోసమా, పార్టీ ఫిరాయింపుల వేటు కోసమా, కాళేశ్వరం డొల్లతనం బయటపడుతున్న భయమా? ఏదో కానీ కాకకు కంటి మీద కునుకు లేకుండా పోతుంది. 10 ఏళ్లలో చేసిన పాపాలు మెడకు చుట్టుకున్నట్టే అనిపిస్తుంది. నిజంగానే కేసీఆర్ పై విచారణ జరిపి కాంగ్రెస్ వాళ్ళు చిత్తశుద్ధిని నిరూపించుకుంటారా? మాదంతా రాజకీయ కులమే అని వదిలేస్తారా? నేరం ఆరోపణలు రుజువైతే అసలు భాగోత్వం బయటపడుతుంది. బీజేపీతో అంటగాగుతున్న హిందూగాళ్ళు బొందుగాళ్ళు అన్న సారుతో జర్రా జాగ్రత్త. కాషాయపు లీడర్లు ఏ ఎండకు ఆ గొడుగు పట్టడం సారుకు అలవాటు అని చెప్పేసి పెద్దపల్లి రాజన్న జాగ్రత్త చెప్తున్నాడు. ఇది మన శనార్థిలో ఉన్నటువంటి ప్రధాన కథనాలు. అయితే ఒకసారి దిశ చూద్దాం. జాబ్ గ్యారంటీ స్కిల్ వర్సిటీలో కోర్సుల ఎంపిక ఎలా, ఏ పరిశ్రమలతో అనుసంధానం, అడ్మిషన్ దొరికితే జాబ్ పక్క. నేడు ఉదయం 11 గంటలకు ఎడిషన్ ఉంటుందంట. ఇక 15 లక్షల కోట్ల రూపాయల ఆవిరి. భారత్ స్టాక్ మార్కెట్లో బ్లడ్ బాత్ అంట. సెన్సెక్ 2222, నిఫ్టీ 660 పాయింట్లు డౌన్ అయిపోయింది. అమెరికా మాంద్యం భయాలే కారణం. యుఎస్ జపాన్ మార్కెట్లు సైతం పతనమైనవి. ₹1 విలువ 7,140 కోట్లు. రుణమాఫీలో బీఆర్ఎస్ గ్యాంబ్లింగ్. 1,00,000 వరకు రైతు రుణమాఫీలు మాఫీ చేస్తానంటూ 2018లో హామీ. కానీ 99,999 వరకే మాఫీ. ఆపై రుణానికి నామమాత్రంగా అమలు. 9 లక్షల మందికి అందని ఫలం. బ్యాంక్ అకౌంట్లు సరిగా లేవని మరో 5 లక్షల మందికి మొత్తం 14 లక్షల మంది రైతులకు మొండి చేయి. వివరాలు సేకరించే పనిలో రేవంత్ సర్కార్. కారు పార్టీపై అటాక్ చేసేందుకు ప్లాన్. అయితే ఏమైతుందంటే నిన్న ఎవరు మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి ఉంటాడు కదా, ఆయన టోల్ ఫ్రీ నెంబర్ కూడా ఇచ్చిన ఒక నెంబర్ పెట్టి ఈ నెంబర్ కు ఫోన్ చేయర్రి మీది కాకపోతే అంటున్నాడు. మరి నా పైసలే రాలేవు. మరి ఎవరు ఆయన పేరు ఏం పేరు? నిరంజన్ రెడ్డి గారు. నా పైసలే ఏవైతే ఉన్నాయో ఆ పైసలన్నీ కూడా ఏవైతే రైతు బంధు పైసలు ఉంటే ఆ రైతు బంధు పైసలన్నీ కూడా అందులోనే వేసుకొని ఆ బ్యాంక్ కూడా తీసుకున్న తర్వాత మరి నాకు రుణమాఫీ కాకపోయా, మన్ను కాకపోయా, మరి ఎట్లా పరిస్థితి ఏంది? దాని గురించి కూడా నువ్వు సమాధానం చెప్తే మంచిగుంటుండే. ఎందుకంటే నువ్వు గుమస్తాలు ఏది అవి ఏంటి హమాలి పని చేస్తే కూడా ఉద్యోగమే అండి. మీ కొడుకుని బిడ్డను మరి మీ వాళ్ళని అందరినీ కూడా గదే పని చేపిస్తావా అని చాలాసార్లు కూడా మనం అడిగినాం. కాబట్టి ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడు. తర్వాత మీరు అధికారంలో ఉన్నప్పుడు ఒక మాట మాట్లాడు. తర్వాత ఇప్పుడు అధికారం పోయిన తర్వాత మాకు నెంబర్ ఇయ్యి, టోల్ ఫ్రీ నెంబర్ ఇయ్యి, నీ టోల్ ఫ్రీ నెంబర్ ఇస్తాం మరి చేపిస్తావా? కాళేశ్వరం ప్రాజెక్టుకి సంబంధించి ఎన్ని వేల లక్షల కోట్ల రూపాయలు మోతం చేసిండ్రు, దారుణంగా నష్టం చేసిండ్రు, తర్వాత ఎవరి జేబులు ఎన్ని వేసుకున్నారో చెప్పమని నీకు టోల్ ఫ్రీ నెంబర్కి ఫోన్ చేసి అడుగుతాం, చెప్తావా?
తర్వాత ఈ కరెంటు విషయంలో ఇక్కడ భద్రాద్రి తర్వాత యాదాద్రి పవర్ ప్లాంట్లకు సంబంధించి ఎంత కుంభకోణం చేసిండ్రో అడుగుతాము, టోల్ ఫ్రీ నెంబర్కు చేసి చెప్తావా? తర్వాత ఇక్కడ ఏది ఛత్తీస్గఢ్తో చేసుకున్నటువంటి ఒప్పందంలో వాళ్లకు పైసలు మొత్తం అంటే నేను కరెంట్ ఇవ్వకున్నా సరే పైసలు ఇస్తా అని చెప్పేసి ఎందుకు ఒప్పందం చేసుకున్నారో, ఏ ఒప్పందం ఏది కూడా నియమ నిబంధనలు లేకుండా ఎందుకు ఒప్పందం చేసుకున్నారో చెప్తావా? టోల్ ఫ్రీ నెంబర్కు ఫోన్ చేస్తాం. లేకపోతే ఇక్కడ ఫోన్ ట్యాపింగ్ చేసేసి ఆల్మొగలు మాట్లాడుకుంటే ఇతర ఆల్మొగలు మాట్లాడుకుంటే కూడా ఆ పంచాయతీ కూడా లంగలంగ కథలు పడ్డరు, ఎందుకు పడ్డరో చెప్తావా? లేకపోతే అది కూడా కాకపోతే ఇక గొర్రెల స్కామ్ చేసేసి గొల్ల కుర్మలని మొత్తం కోటీశ్వరులు చేస్తా అని మొత్తం ముంచేసి వాళ్ళ దగ్గర 48,000 రూపాయలు కట్టించుకొని మొత్తం అందరిని చాలా మందిని ఆగం చేసిన పరిస్థితిని ఎందుకయిందో మరి చెప్తావా నిరంజన్ రెడ్డి గారు? వీటన్నిటి కూడా సమాధానం చెప్తే మంచిగా ఉంటుంది. నెంబర్ ఇచ్చేసి నేను నెంబర్ మాట్లాడతావా? నెంబర్ ఒకసారి మరి ఫోన్ కొట్టిపిస్తాం, ఒకసారి ఆ నెంబర్ పెట్టాలా? ఒకసారి ఉట్టిగా గాలి మాటలు ఎందుకు మాట్లాడతారు? ఇప్పుడు మీరు అధికారంలో ఉన్నప్పుడు ఒక మాట, ఇప్పుడు వచ్చిన తర్వాత ఒక మాట. మేము అట్లా చేసినాం ఇట్లా చేసినాం, ఏం పీకేసినారు? మొత్తం నాశనం చేసినారు తెలంగాణ రాష్ట్రాన్ని. అందుకనే హమాలి పని చేసుకుంటాడు ఉద్యోగమే అట్లా. మరి హమాలి పని చేసుకోకపోయినా నువ్వు మంత్రి ఎందుకైనా ఎమ్మెల్యే ఎందుకైనా అప్పుడు అంటారు. మస్తుగా ఉంటుంది. రేపు అది హలో బీసీ చెలో ఢిల్లీ అని ఒక ప్రోగ్రామ్ పెట్టుకున్నారు సెంట్రల్ యూనివర్సిటీ ఓబీసీ స్టూడెంట్స్. చాలా మంది ఆర్ కృష్ణయ్య కానీ ఎమ్మెల్సీ మల్లన్న కానీ చాలా మంది రేపు ఢిల్లీలో హాజరవబోతున్నారు పెద్ద ఎత్తున. కేసీఆర్ కు నోటీసు. భూపాలపల్లి ప్రిన్సిపల్ సెషన్ కోర్టు జారీ. మేడిగడ్డ బ్యారేజ్ డ్యామేజ్ పై రివిజన్ పిటిషన్ ఎఫెక్ట్. మొత్తం 8 మందిపై అభియోగం. ఐపీసీలోని 120B 420 వచ్చింది. 420, 386, 406, 409 సెక్షన్ల కింద కేసులు. హరీష్ రావు, స్మితా సబర్వాల్ పేర్లు సైతం మెగా ఎల్ఎన్టీ కంపెనీల పేర్లు. వచ్చే నెల 5న విచారణకు హాజరు కండి. నోటీసులో పేర్కొన్న సెషన్స్ కోర్టు. నాగవల్లి రాజలింగమూర్తి లీగల్ పోరాటంతో కదలిక. ఈ వార్త దాంట్లో ఉంటుందా ఉండదా చూడాలి. నోటీసులు ఎవరెవరికి అయినాయి అంటే, నోటీసులు జారీ చేసింది ఎవరికంటే కె చంద్రశేఖరరావు అంటే కల్వకుంట్ల చంద్రశేఖరరావు మాజీ ముఖ్యమంత్రి, హరీష్ రావు ఇరిగేషన్ శాఖ మాజీ మంత్రి, ఇక రజత్ కుమార్ ఇరిగేషన్ మాజీ స్పెషల్ సిఎస్, ఇక స్మితా సబర్వాల్ ఈమెనే స్మితా సబర్వాల్ సిఎంఓ మాజీ సెక్రటరీ, బి హరిరామ్ ఇరిగేషన్ మాజీ ఇంజనీర్ ఇన్ చీఫ్, ఇక ఎన్ శ్రీధర్ నాటి ఇరిగేషన్ చీఫ్ ఇన్ ఇంజనీర్, ఇక కృష్ణారెడ్డి మెగా ఇంజనీరింగ్ మేనేజింగ్ డైరెక్టరు, ఇక సురేష్ కుమార్ జనరల్ మేనేజర్ ఎల్ఐఎన్టీ కంపెనీ. వీళ్ళందరికీ నోటీసులు వచ్చినాయి అంటే 8 మందికి. మరి డైరెక్ట్గా పోయి ఆధార్ కావాలని చెప్పేసి అంటున్నారంట. మరి ఏం చేస్తారో చూద్దాం. మరి ఎక్కడికి వస్తుంది ఏంది అనేది చూడాల్సిన అవసరం ఉంటుంది. బంగ్లాదేశ్ ప్రధాని రాజీనామా. సోదరితో కలిసి దేశం వీడిన షేక్ హసీనా. ఆర్మీ చేతికి దేశ పాలన, శాంతి భద్రతల బాధ్యత సైన్యాదేనని ఆర్మీ చీఫ్ వెల్లడి. దేశవ్యాప్తంగా అట్టుడికిన నిరసనలు, అధికారిక నివాసంలో ఆందోళనకారుల విధ్వంసం. ఇక ఢిల్లీకి షేక్ హసీనా వచ్చింది. బంగ్లా పరిస్థితులపై మోడీ సమీక్ష నిర్వహించిండు. మోడీ నాయకత్వంలో ఇండియా సేఫ్ అని చెప్పేసి మమతా బెనర్జీ చెప్తా ఉంది. ప్రతి ఆస్తికి భూదార్. యూనిక్ నెంబర్ తో అక్రమాలకు చెక్. హక్కుదారుడికి ఆర్థిక తోడ్పాటు. ఆబాదికి ప్రత్యేక ఆర్ఓఆర్. ప్రభుత్వానికి యజమానికి మేలు. కేంద్ర ప్రభుత్వ పథకాలకు లింక్. యూనిక్ నెంబర్ పై ఇప్పటికే ప్రతిపాదనలు. మరి ఆధార్ పోయి ఈ ఆయన మొత్తం సర్వనాశనం చేసింది కాక ఇప్పుడు భూదార్ వచ్చేసింది. ఇక కేటీపీఎస్లో కూలింగ్ టవర్ల కూల్చివేత. 8 టవర్లు నేలమట్టం. ఇంప్లోజన్ టెక్నాలజీ సాయంతో సెంట్రల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ ఆదేశాల మేరకు కాలం చెల్లడంతో వీటిని కూల్చేసిందంట. నిన్న ఇందాక చూసినాక మనం అవి సరేండి. ఏందని సమస్య ఎట్లా మీరు మైక్ ప్రాబ్లం ఏంటన్నా పట్టుకోండి. వెన్నపూసల కంతులయ్యి ఆపరేషన్ అయింది. దగ్గర పెట్టుకోండి మైక్ దగ్గర పెట్టుకోండి. వెన్నుపూసలో ఫస్ట్ టైం వెన్నుపూసల కంతులయ్యి ఆపరేషన్ అయింది. ఓకే. తర్వాత ఆపరేషన్ అయిన తర్వాత ట్రీట్మెంట్ ఫస్ట్లో చేయించుకున్నా. ఓకే. అప్పుడు డబ్బులు ఉండే చేయించుకున్నా. తర్వాత రెండోసారి మళ్ళీ అవే ట్యూమర్స్ కొన్ని మిలిగితే తీయించుకున్నా. ఓకే. తీయించుకున్న తర్వాత నుంచి ట్రీట్మెంట్ లేదు. ఆర్థిక స్తోమత బాగాలేక తల్లిదండ్రులు చనిపోవడం, ఉన్న కుటుంబం మొత్తం లేకపోవడం వల్ల ఒక్కనే అయిపోయి ఇప్పుడు ట్రీట్మెంట్ లేక మొత్తం కాళ్ళు ఇంకా పడిపోవడం జరుగుతుంది. నడుస్తున్నావా? నడవలేని పరిస్థితి. నడవలే.
ఎక్కడ ఏ హాస్పిటల్లో ట్రీట్మెంట్? నల్గొండ. నల్గొండలో అంటే ఏ హాస్పిటల్ చేద్దామంటారు? గాంధీలో చేయించుకున్న ట్రీట్మెంట్. ఫస్ట్ టైం కామినీలో చేయించి. ఓకే, ఉందా గాంధీలో ఉస్మానియాలో ఉందా ట్రీట్మెంట్? ఉందా? ఇదంతా బయట ట్రీట్మెంట్, బయట ప్రైవేట్లో చేయించుకోవాలి. అంత ప్రైవేట్ ట్రీట్మెంటే ఉంది. ఓకే, ప్రైవేట్ అంటే ఖర్చు అవుతుంది. ఖర్చుతో కూడుకున్న పని. ఎంతోమంది నాయకులను కలిసినా కూడా చేస్తా అన్నారు, ఏం చేయలేకపోయారు. ఇక నేను ఏ నియోజకవర్గం ఇది? నల్గొండ. కోమారెడ్డి వెంకరెడ్డి సార్ని 6 సార్లు కలిసిన. ఎలక్షన్ టైంలో చేపిస్తాను మాట ఇచ్చిండు. మంత్రి అయినాక కూడా 3-4 సార్లు క్యాంప్ ఆఫీస్కి పోయినా చేపిస్తాను. ఎల్ఓసి పెట్టుకుంటే ఎల్ఓసి కూడా రిజెక్ట్ అయితే మంత్రి గారు ఇప్పటివరకు ఏం సాయం చేయాలి. అది నేను సార్ని కలిసి నా బాధ చెప్పుకున్నా. క్యూనిస్ ద్వారా సాయం చేసి నాకు ఆదుకుంటారని ఆ ధైర్యంతో ఇక్కడికి వచ్చినాను. మంత్రి గారు కూడా ఒకసారి మన మంత్రి గారితో కూడా మాట్లాడదాం తప్పకుండా. ఒకవేళ అంటే సరే నాకు వేరే పనులు ఉండడం వల్ల ఏదో జరిగిందేమో మాట్లాడదాం. అది కూడా ఎల్ఓసి కూడా అంటే ఎల్ఓసి అంటే ఏంటిదంటే రిజెక్ట్ ఎల్ఓసి అంటే ఏంటిదంటే అసలు యాక్చువల్గా ఇప్పుడు ఇది సీఎం రిలీఫ్ ఫండ్ అంటేనేమో మనం డబ్బులు కట్టిన తర్వాత హాస్పిటల్ డబ్బులు కట్టిన తర్వాత మనకు రీఫండ్ వస్తుంది, అంటే మనకు పైసలు మళ్ళీ వస్తాయి, అంటే 30% 40%. అయితే ఎల్ఓసి అంటే ఏంటిదంటే డబ్బులు కడతామని చెప్పేసి ప్రభుత్వం హామీ ఇస్తుంది, హామీ ఇచ్చేసి ఒక లెటర్ ఇస్తుంది, దాంతో మనకు ట్రీట్మెంట్ ఫ్రీగా జరుగుతుంది అనమాట. అయితే ఎల్ఓసి మరి చూసే ప్రయత్నం చేద్దాము. ఒకవేళ అది కాకుంటే ఒకసారి ఫోన్పే గూగుల్ పే నెంబర్ చెప్పండి మీది దయచేసి. అంటే పాపం ఆయన అంటే నిజంగా కూడా చాలా బాధలలో ఉన్నట్టున్నాడు. ఆ తల్లిదండ్రులు కూడా కోల్పోయిందంట, ఎవరు లేనటువంటి పరిస్థితిలో ఉన్నాడు. కాబట్టి వెన్నుపూస అంటే చాలా కీలకం. అంటే అసలు యాక్చువల్గా శరీర భాగాల్లో వెన్నుపూస అన్నట్టు, వెన్నుపూస ఉంటేనే ఏదైనా నడుస్తుంది అన్ని రకాలుగా. పాపం ఫోన్పే గూగుల్ పే ఉందా? నెంబర్ చెప్పండి. 8367 ఎంత? 836777 28 471 ఊరే మార్కండయ్య. ఏమొస్తుంది? ఊరే మార్కండయ్య. ఊరే మార్కండయ్య. మార్కండయ్య. ఫోన్పే ఉందా గూగుల్ పే ఉందా దీనికి? ఫోన్పే ఉంది దీనికి, తర్వాత గూగుల్ పే ఉందంట, 2 ఉన్నాయి. దయచేసి ఎవరైనా ఉంటే 8367728471 ఈ నెంబర్కి ఫోన్పే కానీ గూగుల్ పే కానీ చేసి పాపం సాటి మిత్రుడిని ఆదుకోండి. ఎందుకంటే అంటే మొత్తం సర్వం కోల్పోయిన తర్వాత వెన్నుపూస కరెక్ట్గా ఉంటే పాపం పని కూడా చేసుకోగలుగుతాడు. తర్వాత కూడా ఏంటంటే కాలు చేతులు కూడా మొత్తం పడిపోయినాయి, అవన్నీ కూడా బాగా అవుతాయి. కాబట్టి దయచేసి ఏమన్నా అవకాశం ఉంటే మనం 10వ పరకో ఇప్పుడు టీ తాగుతుంటాం, అవన్నీ చేస్తుంటాం. కాబట్టి కొంతవరకు ఆదుకుంటే ఒక జీవితాన్ని కాపాడినట్టు అవుతుంది. దయచేసి చూడండి. ఇక షాద్నగర్ డిఐ రామరెడ్డి సస్పెన్షన్. 5 కానిస్టేబుల్ సైతం మహిళపై దాష్టికం ఘటనపై పోలీస్ శాఖ సీరియస్ అయింది. సస్పెండ్ కాదు, ఏది డ్యూటీ నుంచి రిమూవల్ చేయాలి. ఇటువంటి వాళ్ళని సర్వీస్ నుంచి రిమూవల్ చేస్తే కరెక్ట్. వాళ్ళని మొత్తం మళ్ళీ ఉద్యోగాలు రావద్దు. ఇటువంటి వాళ్ళు సస్పెండ్ చేస్తే 3 నెలలు మంచిగా ఎంజాయ్ చేస్తాడు, మళ్ళీ వచ్చి మళ్ళీ కూర్చుంటాడు. మహిళను తీసుకుపోతే మహిళా పోలీసులు ఉండరు, మహిళను కొడితే మహిళా పోలీసు వాళ్ళు ఉండరు. కాదు, నేను ఏమంటానంటే 100% విచారణ చేపట్టాలి. ఒకవేళ నిజంగా తప్పు దొంగతనం చేస్తే కేసులు పెట్టాలి కదా, పెట్టాలి. తర్వాత విచారణ చేపట్టాలి, దానికి ఏం అభ్యంతరం లేదు. కాకపోతే మరి మరీ విపరీతమైనటువంటి ధోరణి ఏంది? ఇక ఇవాళ బీజేపీ రాష్ట్ర పదాధికారుల సమావేశం. ఇక స్టేట్ చీఫ్ కిషన్ రెడ్డి అధ్యక్షతన ఈ నెల 11 నుంచి 15 వరకు హర్ ఘర్ తిరంగా. ఇక భవిష్యత్తు ఎన్నికలకు ఇప్పటి నుంచే సిద్ధమంట. యువత, నిరుద్యోగ, రైతు, మహిళా సమస్యలపైన ప్రత్యేక చర్చ జరుపుతారు. డిఎస్సి పూర్తి 2,79,957 మంది దరఖాస్తులు, పరీక్షలు రాసింది 2,45,263 మంది, మొత్తం 87.61% మంది అభ్యర్థులు హాజరు. ఇక బంగ్లాదేశ్ ప్రధాని రాజీనామా చేసింది. సోదరితో కలిసి దేశం వీడిన షేక్ హసీనా. ఆర్మీ చేతికి దేశ పాలన, శాంతి భద్రతల బాధ్యత సైన్యానిదేనని ఆర్మీ చీఫ్ వెల్లడించిండు. ఇక దేశవ్యాప్తంగా అట్టుడికిన నిరసనలు, అధికారిక నివాసంలో ఆందోళనకారుల విధ్వంసం. ఇక ఢిల్లీకి షేక్ హసీనా వచ్చింది. బంగ్లా పరిస్థితులపై మోడీ సమీక్ష నిర్వహించిండు. మోడీ నాయకత్వంలో
ఇండియా సేఫ్గా ఉందని చెప్పేసి మమతా బెనర్జీ అంటుంది. హైదరాబాద్ కు కాగ్నిజెంట్ త్వరలో కొత్త సెంటర్ ఓపెనింగ్ 15,000 మందికి ఉద్యోగ అవకాశాలు కంపెనీ ప్రతినిధులతో సీఎం చర్చలు $5 మిలియన్ పెట్టుబడి ముందుకు వచ్చిన వాల్స్కర్రా హోల్డింగ్స్ సీఎం సమక్షంలో వి హబ్ తో ఒప్పందం 5 ఏళ్లలో మరో $100 మిలియన్ తెలంగాణలో పెట్టుబడులు పెట్టండి జన్మభూమి రుణం తీర్చుకోండి కొత్త ఇండస్ట్రియల్ పాలసీని తెస్తాం రాష్ట్రానికి చెందిన ఎన్ఆర్ఐలతో రేవంత్ రెడ్డి మాట్లాడి న్యూజెర్సీ ఆల్బర్ట్ ప్యాలెస్ లో మీటింగ్ నిర్వహించారు. ఇది ఇట్లా ఉంటే స్కిల్ వర్సిటీ చైర్మన్ గా ఆనంద్ మహేంద్ర న్యూజెర్సీ ప్రవాసులు సభలో సీఎం ప్రకటన 2-3 రోజుల్లో బాధ్యతల స్వీకరణ గత వారమే ఇద్దరి మధ్య చర్చలు జరిగినాయి కొంచెం పెట్టుబడులు అయితే వస్తా ఉన్నాయి. 15న సీతారామ ప్రాజెక్టు పంప్ హౌస్లు ప్రారంభమైతే ఆధార్ కానున్న సీఎం రేవంత్ రెడ్డి అని చెప్పేసి ఒక వార్త. ఇక ఇది అయిపోయిందిగా నాగార్జున సాగర్ 20 గేట్లు ఎత్తేసిండ్రు. ఇక ఆదాబ్ హైదరాబాద్ చూస్తే సరే ఆజ్కి బాత్ చూద్దాం. ఇక ఆజ్కి బాత్ చూస్తే ఓ పాత ముఖ్యమంత్రి గారు మీకు విన్నపము మీరు కట్టిన ఏకైక ప్రాజెక్టు మీ కొంప ముంచేలా ఉంది కోట్లు ఖర్చు పెట్టి మీరే పెద్ద ఇంజనీర్ అయి కట్టిన కాళేశ్వరం చూసి తెలంగాణ ప్రజలు అసహించుకోబట్టే ఎకరానికి నీళ్లు రావాయే మొన్న కమిషన్ పిలిస్తే పోకుండా ఉత్తరం రాసి సరిపెట్టుకుంటువి సరి అంటివి ఇక ఈ కమిషనే చక్కగా లేదు దీన్ని క్యాన్సిల్ చేయని దేశం పెద్ద కోర్టుకు పోతివి అయితే మేడిగడ్డ కుంగి లక్ష్మీ బ్యారేజ్ వద్ద గేట్లకు జరిగిన ప్రమాదం డిజైన్ల మార్పు నాణ్యత లోపాలే కారణమంటూ తాజాగా ఒకరు పిటిషన్ వచ్చే నెల 5న మీరు రావాలంటూ భూపాలపల్లి కోర్టు నోటీసులు పంపే కేసీఆర్ గారు కోర్టుకైనా వెళ్తారా లేక దానికి కూడా డుమ్మ కొడతారా అయినా మీరు పట్టిన కుందేలకు 3 కాలు అనడం కరెక్టేనా సారు ఒక పాలి ఆలోచన చేయండి మీరు ఏం పాపం చేయకపోతే అన్నింటినీ సపోర్ట్ చేయండి కేసీఆర్ గారు అని చెప్పేసి సురేందర్ అంటున్నాడు. అయితే విషయం ఏంటంటే కొంచెం ఆద్కి బాత్ రాసేటప్పుడు సెటారికల్గా ఉండాలి అది వార్తలాగా ఉండదు. ఇప్పుడు ఇది డేట్లు వేసి తర్వాత ఇదంతా వేస్తే దానికి అది పోతుంది థీమ్ పోతుంది. నేను గతంలో రాసిన చూడండి ఒకసారి. రాష్ట్రాభివృద్ధిలో పాలు పంచుకోండి హైదరాబాద్ ను ప్రపంచంలోనే అగ్రగామిగా నిలుపుతాం పెట్టుబడులు పెట్టండి ప్రయోజనం ఉంటుంది ప్రపంచంతో పోటీ పడేలా తెలంగాణను తీర్చిదిద్దుతాం అమెరికాకు తెలుగు వారే ఆయుపట్టు స్కిల్ వర్సిటీ చైర్మన్ గా ఆనంద్ మహేంద్ర స్కిల్ వర్సిటీ ఏర్పాటు ద్వారా నైపుణ్య శిక్షణ ప్రవాసాంధ్రులతో ముఖాముఖిలో సీఎం చంద్రబాబు హైదరాబాద్ లో కాగ్నిజెంట్ కొత్త సెంటర్ 10 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో క్యాంపస్ దాదాపు 15,000 మంది యువతకు ఉద్యోగాలు రాబోతున్నాయి. అమెరికాలో సీఎం రేవంత్ తో కంపెనీ సీఈఓ చర్చలు మాత్రం జరిపిండ్రు. డెత్ సెంటర్లుగా కోచింగ్ సెంటర్లు 3 విద్యార్థుల దుర్మరణం ఘటనపై విచారణ చేపడతా ఉన్నారు. ఇక్కడ కేంద్రం ఢిల్లీ ప్రభుత్వాలకు సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. ఇక విద్యార్థుల జీవితాలతో ఆటలాడుకుంటున్నారన్న ధర్మాసనం సిబిఐకి కేసును బదిలీ చేసిన ఢిల్లీ హైకోర్టు ఆశావహుల నిరసనలతో భద్రత మరింత పెంపు అని చెప్పేసి ఒక వార్త కనిపిస్తూ ఉంది. ఢిల్లీలో జరిగినటువంటి ఘటనలో అక్కడ ఎవరైతే ఐఏఎస్ ఐపీఎస్ కావాల్సినటువంటి ఎవరైతే అభ్యర్థులు ఉన్నారో సివిల్స్కు ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులు ఉన్నారో వాళ్ళు 3 ప్రాణాలు కూడా గాలిలో కలిసిపోయినాయి. వచ్చినటువంటి వరదలో వాళ్ళు చనిపోయినటువంటి పరిస్థితి నెలకొన్నది. అంటే ఒక అత్యున్నతమైనటువంటి జాబ్కు ప్రిపేర్ అయ్యే వాళ్ళకి పరిస్థితి ఇట్లా ఉంటే ఎట్లా రా బాబు అని చెప్పేసి అక్కడ ఢిల్లీ ప్రభుత్వానికి ఇటు కేంద్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది సుప్రీంకోర్టు. కేజ్రీవాల్ కు షాక్ బెయిల్ పిటిషన్ కొట్టేసిన ఢిల్లీ హైకోర్టు అరెస్టు చట్టవిరుద్ధమని చెప్పలేమన్న న్యాయస్థానం తగిన ఆధారాలు లేవని చెప్పిన జస్టిస్ నీనా బన్సాల్ కృష్ణ ధర్మాసనం ట్రయల్ కోర్టును ఆశ్రయించవచ్చని తెలిపిన కోర్టు నుంచి ఈ కోర్టు ఏ కోర్టుకు పోయినా బెయిల్ రావు. బంగ్లా ప్రధాని రాజీనామా దేశం విడిచి వెళ్లిన షేక్ హసీనా ఇక ప్రత్యేక హెలికాప్టర్లో భారత్కు చేరుకున్న పీఎం హసీనా బంగ్లాదేశ్లో హింసాకాండతో 100 మందికి పైగా మృతి రిజర్వేషన్ల కోసం ఆ దేశంలో జరుగుతున్నటువంటి ఆందోళన వేటు తప్పదు తెలంగాణలో ఉప ఎన్నికలు తప్పవు పార్టీ మారిన ఎమ్మెల్యేలపై అనర్హత అనివార్యం న్యాయ కోవిదులతో బీఆర్ఎస్ బృందం భేటీ ప్రకటన విడుదల చేసిన వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తలసాని సీనన్నార్ తెలుగుదేశం పార్టీలో జాయిన్ అయితే పార్టీ మారకుండా మీరు కండువా కప్పి మంత్రి పదవి ఇచ్చింది మీరు కాదా 2018లో 18 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు గెలిస్తే 12 మందిని గంపగుత్తగా పార్టీలోకి తీసుకునేది మీరు గారా 34 మందిని తీసుకున్నారు. ఈ దరిద్ర ఆలోచన మరి ఎందుకు వస్తుంది? ఇప్పుడు నేను ఏమంటానంటే ఎవరైనా కానీ పార్టీ ఫిరాయింపులు ఎట్టి పరిస్థితుల్లో కరెక్ట్ కాదు. అది బీఆర్ఎస్ కానీ కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ ఏ పార్టీ అయినా కానీ పార్టీ ఫిరాయింపులు కరెక్ట్ కాదు. ఒక ఓటరు ఎందుకు ఓటేస్తాడంటే అరే ఈ మనిషి అంటోడు ఈ పార్టీలు ఉంటాడు ఇగో ఈ మంచి పని చేస్తారని చెప్పేసి ఓటేస్తే మరి ధన్మన్ జంపు జలాని లెక్క ఓ మనిషి అయితే మొన్న ఓ ఎమ్మెల్యే ఆయన పేరు
11:30కు ఒక దిక్కు పోయిండు, తర్వాత మళ్ళీ ఇక్కడికి వచ్చిండు, ఇక్కడికి వచ్చిన తర్వాత అక్కడ పోయిండు, ఎక్కడికంటే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి జాగిరి గద్వాల ఎమ్మెల్యే. మీ జాగిరి ఇది అంతా కూడా మనుషుల. కాకిలపై వేటు, దళిత మహిళపై 3rd డిగ్రీ ప్రయోగించిన పోలీసులు చోరీ కేసులో పోలీస్ స్టేషన్కు తీసుకెళ్లి కొట్టిన వైనం. ఇక డిఐతో పాటు మరో 5 కానిస్టేబుల్ సస్పెండ్ చేసిండ్రు. డ్యూటీలో ఉన్న వారందరిపైన రిమూవల్ చేయాలి, ఓన్లీ సస్పెండ్ తీసి ఉద్యోగం బీక్ పడేసాలి. వీళ్ళని ఉద్యోగం బీక్ పడేస్తే తెలుస్తుంది. ఎందుకంటే ఇష్టం వచ్చినట్టుగా చేసుకుంటే ఇప్పుడు ఏంటి సస్పెండ్ చేస్తారు, ఏమవుతుంది? 3 నెలలు మంచిగా ఎంజాయ్ చేస్తారు, అటు ఇటు పోతారు, మళ్ళీ వచ్చి మళ్ళీ జాయిన్ అవుతారు. జాయిన్ అయితే ఏమవుతుంది పత. కాబట్టి ఇటువంటి వాళ్ళకి భయం ఉండాలంటే 100% సర్వీస్ నుంచి రిమూవ్ చేసి పడేసాలి, ఉద్యోగం బీక్ పడేసాలి మొత్తం టోటల్గా. ఆమె నిజంగానే బంగారం దొంగతనం చేసింది అనుకోండి, మీరు కేసులు పెట్టండి, జైలుకు పంపించండి, 9వ తరగతి పిల్లగాడిని బట్టలు ఇప్పి కొడతారు మీరు. ఇక మాజీ సీఎం కేసీఆర్కు బిగ్ షాక్. ఇక కేసీఆర్కు భూపాలపల్లి కోర్టు నోటీసులు, డిజైన్లు మార్పు, నాణ్యత లోపాలే మేడిగడ్డ కుంగుబాటుకు కారణమంటూ పిటిషన్. ఇక హరీష్ రావు, స్మితా సబర్వాల్, రజత్ కుమార్ సహా మరో 4 సమన్లు. సెప్టెంబర్ 5న వ్యక్తిగతంగా హాజరు కావాలని చెప్పేసి కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఏపీ ప్రతిష్ట దెబ్బతీసేలా వైసీపీ పాలన సాగింది. జిల్లా కలెక్టర్తో సీఎం చంద్రబాబు కాన్ఫరెన్స్ సమావేశం. వైసీపీ పాలనలో అందరూ నష్టపోయారు, రాష్ట్ర పునర్నిర్మాణానికి అధికారులంతా అంకితం కావాలంటూ ఆంధ్రప్రదేశ్ వార్త. వచ్చే నెలలో ఎలక్షన్స్. ఇక కాశ్మీర్ అసెంబ్లీ ఎన్నికలకు సిద్ధం కండి, ఉగ్రవాదాన్ని అంతం చేసేందుకు బీజేపీకి ఓటు వేయండి. ఇక పాక్ గూఢచార సంస్థ ఐఎస్ఐ కార్యకలాపాలు అరికట్టాం, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడారు. యువతకు ప్రాధాన్యత, పరిశ్రమలు పెట్టేందుకు ముందుకు రావాలి, బ్యాంకుల నుంచి రుణాలు ఇప్పిస్తాం, మహిళలను పారిశ్రామికంగా ప్రోత్సహిస్తాం. ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క నిన్న మధిరాల్. 85.05 కోట్ల రూపాయల సొమ్ము రికవరీ చేసిండ్రు. సొమ్ము రికవరీలో సైబర్ సెక్యూరిటీ కృషి చేసింది. బాధితులకు తిరిగి ఇప్పించిన టీజీసీఎస్పీ. ఇక మొత్తానికి 6,449 కేసులకు రీఫండ్ ఆదేశాలు జారీ చేసిందంటే గ్రేట్. అసలు నిజంగా కూడా ఈ సైబర్ క్రైమ్లు ఎక్కువగా జరుగుతూ ఉన్నాయి. చాలా మంది ఏమనుకుంటారంటే ఇది క్లిక్ చేయండి పైసలు వస్తాయి, ఇది క్లిక్ చేయండి లోన్లు ఇప్పిస్తాం, ఇది క్లిక్ చేయండి లేకపోతే మీకు డబుల్ అయితే అంటే అది క్లిక్ చేస్తారు, రావు డబ్బుల వరకు ఊరికే రావంటాడుగా మనోడు. ఆయన కూడా మంచిగా ఏం చేసిండు, జిఎస్టీ కట్టకుండా చేసిండు లలిత జ్యువెలరీ. కాబట్టి డబ్బుల వరకే ఊరికే రావు, ఎవడు కూడా ఫ్రీగా ఎవడు పైసలు ఇయ్యరా బాబు. కాబట్టి ఉట్టినే అలా క్లిక్ చేసేసి మీరు ఓటీపీ చెప్పండి అంటే ఓటీపీ చెప్పి ఇప్పుడు మిత్రులు వచ్చింది ఇట్లాంటి మిత్రులు కరెక్ట్ సబ్జెక్టు. సింగరేణిలో ఎంత ఫ్రాడ్ జరుగుతుంది, సింగరేణి కార్మికులు ఎట్లా దోచుకుంటున్నారు, సింగరేణి కార్మికులను వీళ్ళు చెప్పే ప్రయత్నం చేస్తారు. చెప్పండి. అందరికీ నమస్కారం, నా పేరు నయీం పాషా, నేను మంచిర్యాల నుంచి వచ్చాను. మనకు తెలంగాణ వ్యాప్తంగా సింగరేణి సంస్థకు సంబంధించి 15 ఓపెన్ కాస్ట్ ప్రాజెక్టులు ఉన్నాయి. ఓపెన్ కాస్ట్ ప్రాజెక్ట్ అంటే మట్టి తీసి బొగ్గును వెలికి తీస్తారు. ఇందులో మొత్తం తెలంగాణ ఓపెన్ కాస్ట్ మైన్ మా ఊర్లో కూడా ఉంది. మేము శ్రీరాంపూర్ నుంచి ఉన్నాం, శ్రీరాంపూర్ ఏరియా. దీంట్లో మొత్తం 21 మంది కాంట్రాక్టర్ పనిచేస్తారు. ఈ 21 మంది కాంట్రాక్టర్ దగ్గర తెలంగాణ వ్యాప్తంగా దాదాపు 18,000 నుంచి 20,000 మంది పనిచేస్తారు. దీంట్లో వీళ్ళకు చట్టపరంగా సిఎంపిఎఫ్ చట్టం ఏం చెప్తుందంటే సిఎంపిఎఫ్ ఇవ్వాలంటున్నారు. కానీ సింగరేణి కంపెనీ ఏం చేస్తుంది, వీళ్ళకు ఈపీఎఫ్ జమ చేసుకోమని ఒక ఆప్షన్ ఇస్తుంది. కేంద్రం కూడా మినిస్టర్ ఆఫ్ కోల్ సిఎంపిఎఫ్ ట్రస్ట్ వాళ్ళు కూడా ఖచ్చితంగా సిఎంపిఎఫ్ లో డబ్బులు జమ చేయాలంటున్నారు. సిఎంపిఎఫ్ ఏమంటుంది 19% శాలరీని డిడక్ట్ చేసి అదే 19% అంటే కాంట్రాక్టర్ కూడా జమ చేయాలి. అంటే 19 + 19 30% జమ చేయాలి. మనం 1000 రూపాయలు మనకి కట్ అయితే ఇంకో 1000 రూపాయలు వాళ్ళు వేయాలి, జమ చేయాలి, కార్మికుడికి చెందాలి. కానీ ఇప్పుడు మనకు సిఎంపిఎఫ్ లో 1000 + 1000, కానీ ఈపీఎఫ్ ఏమంటది జస్ట్ 1000 కాదు 500 కార్మికుడు 500 ఎంప్లాయర్. కానీ దీనిలో మనకి ఏం చేస్తుందంటే ఒక్కొక్క ఎంప్లాయర్ కల్లా 1000 రూపాయలు మిగులుతుంది, కాంట్రాక్టర్ కి 1050 రూపాయలు మిగులుతుంది. ఎక్రాస్ గా మనం చూసుకుంటే ఎగ్జాంపుల్ 20,000 మంది వేసుకుందాం అంటే 2 కోట్ల డబ్బులు మిగులుతుంది నెలకు. సంవత్సరానికి 20 కోట్లు మిగులుతున్నాయి మొత్తం తెలంగాణ వ్యాప్తంగా. ఈ వ్యవస్థ మొత్తం మనకు దాదాపు 20 సంవత్సరాలు నడుస్తుంది. 20 కోట్లు ఎవరి జేబులోకి పోతుంది, 2 కోట్లు అంటే సంవత్సరానికి 24 కోట్లు, 24 కోట్లు అయితే ఎవరి జేబులోకి పోతున్నాయి. ఈ వ్యవస్థ సింగరేణిలో దాదాపు 20 సంవత్సరాలు నడుస్తుంది ఇదంతా. అంటే ఓపీ మనకు 1994 జరిగినా కూడా 10 సంవత్సరాలు పక్క పెట్టినా కూడా 2004 నుంచి 24 వరకు 20 సంవత్సరాలు లెక్క చూసుకుంటే దాదాపు 400 కోట్ల స్కామ్ జరిగింది సింగరేణిలో. కాంట్రాక్టర్ జేబులో పోతానే
ఒకవేళ కాంట్రాక్టర్ CMPF కట్టకపోయినా కూడా దీనిపైన ఎవరు చర్యలు తీసుకోవాలి? దీని మీద చర్యలు తీసుకోవాల్సింది కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి, CMPF ట్రస్ట్ వాళ్ళు చర్యలు తీసుకోవాలి. ఇన్ని కోట్లు జరిగినాయి కాబట్టి స్కామ్ దీంట్లో IT, CBI, ED దీంట్లో ఇన్వాల్వ్ కావాలి కంపల్సరీ. దీంట్లో లెటర్ రాశారు ఎవరికైనా మరి? మేము లెటర్ రాసినాం, కేంద్ర ప్రభుత్వం లెటర్ రాసినాం, కానీ కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుంది, సింపుల్ గా సింగల్గా సబ్మిట్ చేస్తుంది. ఇప్పుడు ఏమైందంటే అసలు యాక్చువల్ గనులు భూగర్భ శాఖ మంత్రి కేంద్ర మంత్రి ఇప్పుడు మనకు కిషన్ రెడ్డి ఉన్నారు. ఒకసారి కాబట్టి మీరు ఏమంటారంటే మన రాష్ట్రానికి చెందినటువంటి మంత్రి కాబట్టి ఆయన ఒకసారి కలవండి, కలిసిన తర్వాత ఒకసారి ఇవన్నీ కూడా వివరాలు చెప్పుండ్రి, చెప్పిన తర్వాత చర్య తీసుకుంటేమో సంతోషం, చర్య తీసుకోకపోతే అది ఎట్లా ఏం చేద్దాం అనేది మనం చూద్దాం. మేము కూడా మీ క్యూన్యూస్ ద్వారా కేంద్ర ప్రభుత్వాన్ని కార్మికుల పక్షాన కూడా మేము కోరుకుంటున్నాం. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు కూడా, కేంద్ర ప్రధానమంత్రి గారు కూడా దీని మీద దృష్టి సారించి ఖచ్చితంగా కార్మికులు న్యాయం చేయాలి. మళ్ళీ ముఖ్యమైన విషయం ఏంటంటే మనకు కోల్ ఇండియా ఒకటి ఉంది, సింగరేణి ఒకటి ఉంది. కోల్ ఇండియాలో దాదాపు 8 సంస్థలు ఉన్నాయి. దాంట్లో హై పవర్ కమిటీ వేసిస్తున్నారు. అంటే ఒక్కొక్క కార్మికునికి 30,000 జీతం వస్తుందన్న మొత్తము. కానీ దీంట్లో ఏం చేస్తారు సింగరేణి కంపెనీ ఏదో వాలంటరీగా, అంటే మేము సొంతగా మాకు కేంద్ర ప్రభుత్వం ఎటువంటి జీవో ఇవ్వకపోయినా, రాష్ట్ర ప్రభుత్వం జీవో ఇవ్వకపోయినా కూడా మేము ఎంతో కొంత ఇస్తామని ఒక జీవో ఒక సైకిల్ పాస్ చేసిన వాళ్ళు. దాని ప్రకారంగా వీళ్ళకు కార్మికులకు 20,000 జీతం వస్తుంది నెలకు. కానీ అక్కడ కోల్ ఇండియాలో 30,000 వస్తుంది, 35,000 రావాలి, 20,000 వస్తుంది. ఒక్కొక్క కార్మికుడు 15,000 రూపాయలు నష్టపోతాడు దీంట్లో. తాడచర్ల ఓపెన్ కాస్ట్ మైన్లో మా ఊర్లో కూడా అదే పరిస్థితి. పక్కన ఇప్పుడు కంపేర్ టు శ్రీరాంపూర్ అటు సైడ్ వెళ్తే జీతాలు ఎక్కువ ఉన్నాయి, మణుగూరు సైడ్. ఇక్కడ ఏ ఆపరేటర్ అయినా ఎవరికైనా జీతాలు తక్కువ ఉన్నాయి, వాళ్ళు కూడా పోరాటం చేస్తారు. అంటే ఈ సింగరేణి కంపెనీ ఏస్తుందంటే ఈ కోల్ ఇండియా అగ్రిమెంట్ పార్టీకి మీటింగ్ వెళ్ళట్లేదు. శ్రీధర్ ఉండే మేము దీంట్లో అవును నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ లో కూడా మేము ఫిర్యాదు చేసినాం మేము. కానీ వీళ్ళు ఏమంటారు, మాకు దానికి సంబంధం లేదు, మేము పోలేదు, అగ్రిమెంట్లు మేము లేదు, మేము సంతకాలు పెట్టలేదు, మేము ఇయ్యం, దానికి మాకు సంబంధం లేదు అంటారు. మేము మనుషులమా కామా కార్మికులమా కామా అని అడుగుతాం. సింగరేణిలో మొత్తం బానిస నడుస్తుందన్న మొత్తం. సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా June 2 సింగరేణిలో అన్ఫిట్ మెడికల్ అన్ఫిట్ అని ఉంటది. మెడికల్ అన్ఫిట్ ఎవడైతే పైసలు ఇస్తారో వాళ్ళకి అన్ఫిట్లు జరుగుతాయి. నిజంగా సింగరేణి కార్మికుడు యాక్సిడెంట్ అయ్యో వివిధ కారణాలతో మెడికల్ అన్ఫిట్ నుండి వాళ్ళ కొడుకు ఉద్యోగం రాదిగా. మళ్ళీ దీంట్లో బోనస్ కూడా ఒకటి ఉంది. బోనస్ పర్సెంటేజ్ ప్రకారం మాస్టర్ ప్రకారం ఇస్తారు. కానీ దీంట్లో సింగరేణి కంపెనీ ఏం చెప్తానంటే కాంట్రాక్టర్ దగ్గర 270 రోజులు అయితే ఫుల్ బోనస్ ఇస్తాం, 170 అయితే హాఫ్ బోనస్ ఇస్తాం. ఈ 270కి 170కి మధ్యలో ఎంతమంది కార్మికులు వర్క్ చేసిల్లో వాళ్ళంతా ఈ జీతం ఈ బోనస్ అంతా మొత్తం లాస్ అయ్యిల్లు. దీనిలో గ్రాట్యుటీ సిస్టమ్ ఉండదు. 3 సంవత్సరాలు చేస్తే ఒక దగ్గర కంపెనీలో పని చేస్తే గ్రాట్యుటీ ఇవ్వాలి, గ్రాట్యుటీ ఇయ్యరు, బోనస్లు ఇయ్యరు, జీతాల బానిసత్వం మొత్తము. CMPF ఇవ్వకుండా EPF ఇస్తాలు. మొత్తం దీని మొత్తం ఎటు తవ్వినా కూడా కొన్ని కోట్ల కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులంతా రెగ్యులర్ కావాలని కూడా డిమాండ్లు ఉన్నాయి కదా, డిమాండ్లు ఉన్నాయి. శ్రీరాంపూర్ ఓపెన్ చేసిన ఫిబ్రవరి నెలలో ఒక కార్మికుడు చనిపోయిండు, కాలు ఇరిగింది ఇక్కడ దాకా. ఆయన 15 లక్షలు ఎక్స్టెండ్ చేయాలి, ఇవ్వకుండా 6 నెలల నుంచి తిప్పించుకుంటారు. అక్కడ మొత్తం ఎటు పోయినా మొత్తం లక్షలు కాదు కొన్ని కోట్ల కుంభకోణం మొత్తం. దీనిపైన రాష్ట్ర ప్రభుత్వం కూడా దృష్టి కేంద్రీకరించాలి. ఎందుకంటే 51% రాష్ట్ర ప్రభుత్వ వాటా ఉంది, 49% కేంద్ర ప్రభుత్వ వాటా ఉంది, అత్యధిక వాటా రాష్ట్ర ప్రభుత్వం ఉంది. తర్వాత కేంద్ర మంత్రి కూడా ఈ గనులు, ఈ భూగర్భ వనరులు ఇవన్నీ కూడా శాఖ మంత్రి కూడా మన కిషన్ రెడ్డి ఉన్నారు కాబట్టి కిషన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళండి, ఒకసారి ఆయనతో మాట్లాడండి. మీకు ఏమైతే ఉన్నాయో సమస్యలు ఉన్నాయో లెటర్ ఇవ్వండి. ఒకవేళ ఇచ్చిన తర్వాత ఒకవేళ పని చేస్తే సంతోషం, పని చేయకపోతే మనం మాట్లాడదాం. సరేనా? హలో, ఓకేనా? రైట్. ఇది ఆదాబ్ హైదరాబాద్ ఉన్నటువంటి ప్రధాన కథనాలు. అయితే ఒకసారి ఈనాడు ఏమంటుందో చూద్దాం. బంగ్లా అల్లకల్లోలం, ఆ దేశంలో సైనిక పాలన, ప్రధాని షేక్ హసీనా రాజీనామా, అందరికీ న్యాయం చేస్తామని చెప్పేసి సైన్యాధిపతి జమాల్ అంటున్నాడు. భారత్ కు చేరిన హసీనా ఆమె ఇంటిని లూటీ చేసిన ఆందోళనకారులు, పార్టీ కార్యాలయానికి నిప్పు, ప్రభుత్వ కార్యాలయాలపై దాడులు, రిజర్వేషన్ల వ్యతిరేక హింసతో దేశం అతలాకుతలం, ఇందిరాగాంధీ సాంస్కృతిక కేంద్రం ధ్వంసం, గత 2 రోజుల్లో 300 మంది మృతి. బంగ్లాదేశ్ భవితపై నీలి నీడలు సంపాదకీయం 4 పేజీలు ఉంది. అంటే నీలి నీడలు ఎందుకు అమ్ముకుంటున్నాయి అంటే, ఇప్పుడు ప్రజాస్వామ్య ప్రభుత్వం ఉంటే మనం సహాయం చేసేటోళ్ళం భారత్. అయితే ఇప్పుడు ప్రజాస్వామ్య ప్రభుత్వం కాకుండా ఆర్మీ చేతులకు తీసుకుంది కాబట్టి మనం కూడా సహాయం చేసే పరిస్థితిలో ఉండదు లెక్క. ఇక 15 లక్షల కోట్ల సంపద హాంఫర్ట్ అయిపోయింది. ఇక మళ్ళీ నిరాశే, ఒలింపిక్స్ లో భారత్ కు పథకం లేకుండా మరో రోజు గడిచిపోయింది. ఇక సెప్టెంబర్ 5న విచారణకు హాజరు కాండి. మేడిగడ్డ బ్యారేజ్ పై దాఖలైన పిటిషన్ లో కేసీఆర్ కు భూపాలపల్లి జిల్లా కోర్టు నోటీస్ చిన్నగా వేసిండే, ఫోటో లేకుండా. అట్లా వేస్తారు. అట్లా కాగ్నిజెంట్ కొత్త సెంటర్ హైదరాబాద్ లో 10 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఏర్పాటు, దాదాపు 15,000 మంది యువతకు ఉద్యోగ అవకాశాలు. అమెరికాలో సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో కంపెనీ ప్రతినిధులు ఒప్పందం చేసుకున్నారు. తెలంగాణకు రండి, పెట్టుబడులు పెట్టండి, అంతర్జాతీయ కంపెనీలు వచ్చేలా ప్రోత్సహించండి, ప్రవాసులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పిలుపు. న్యూజెర్సీ సభలో ప్రసంగం. నైపుణ్య వర్సిటీ చైర్మన్ గా ఆనంద్ మహేంద్రను పెట్టేశారు. 2 ఏళ్ల తర్వాత తెరుచుకున్న సాగర్ గేట్లు, 20 గేట్లు ఎత్తివేత,
1.96 లక్షల క్యూసెక్కులు కిందకు. అయితే అయినా కాలువలు పూర్తి స్థాయిలో విడుదల కాని నీరు అని చెప్పేసి ఒక వార్త కనిపిస్తా ఉంది. 2 ఏళ్ల తర్వాత నాగార్జున సాగర్ గేట్లు ఎత్తింది. కోర్టులో తేలేదాకా నిర్ణయం తీసుకోరా ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై ఏజీని ప్రశ్నించిన హైకోర్టు. ఫిరాయింపు ఎమ్మెల్యేల అనర్హతపై న్యాయ పోరాటం చేస్తాం, ఆయా స్థానాల్లో ఉప ఎన్నికలు తప్పు అని చెప్పేసి ఇక్కడ ఎన్నికలు చేయాలి. నువ్వు న్యాయ పోరాటం చేయాల్సింది. చెయ్యి, నువ్వు నిరాహార దీక్ష ఆమరణ నిరాహార దీక్ష కూర్చోలేకపోతే. తెలంగాణకు నిత్య స్ఫూర్తి జయశంకర్ సార్. ఎక్కడ కూడా తెలంగాణ జాతిపిత అని రాయలేదు. తెలంగాణ జాతిపిత అంటే కాకపేరు రాద్దామని వీళ్ళ కథ అన్నట్టు. ఈమె కథ గిట్లుంటది. జయశంకర్ సారే తెలంగాణ జాతిపిత. నీకు రుణమాఫీ కాదయ్యా, సర్కార్ మాఫీ వర్తించదంటూ బ్యాంకర్. ఇగో ఈ నెంబర్ ఉన్నది, నెంబర్ రాసుకోరు. నెంబర్ రాసుకొని ఒకసారి కొట్టురు. ఇగో నిరంజన్ రెడ్డి చెప్తున్నా, నిరంజన్ రెడ్డి ఎత్తాలి, ఫోను మీరే ఎత్తాలి. 8374852619 8374852619 ఈ నెంబర్ కంట కొట్టుర్రి. కొట్టేసి ఈ కథలన్నీ అడుగురు, మొత్తం తేలిపోతుంది లెక్క. బంగ్లా షేక్ హసీనా అవుట్. బంగ్లాదేశ్ లో తీవ్ర రాజకీయ సంక్షోభం, ఆర్మీ అల్టిమేటం. నీ నెంబరేనా మరి అది నిరంజన్ రెడ్డి గారు? నిండా ముంచిన బ్లాక్ మండే, భీకర నష్టాల్లో దేశీయ స్టాక్ మార్కెట్లు, మెడికల్ సీట్లలో లోకల్ కు కోత, అడ్మిషన్లలో స్థానికతకు అన్యాయం, రాష్ట్ర ప్రభుత్వ తాజా ఉత్తర్వులతో తీవ్ర ఈ లోకల్ సీట్లలో 95% మనకి 85% మనకి అట్లా ఇట్లానే ఊదరగొట్టింది. లాస్ట్కి వస్తే ఏమైందంటే 2 ఏళ్ళు చదువుకుంటే లోకల్ రోడ్ అయిపోతారని ఈ దుర్మార్గులు, గత ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళు, గత ప్రభుత్వం దుర్మార్గులు ఇక్కడ 2 ఏళ్ళు చదువుకుంటే లోకల్ రోడ్ అయిపోతారని చెప్పేసి అందరినీ లోకల్ చేసి పడేసారు. ఇంకా సిగ్గులే కూడా రాస్తుంది మళ్ళీ. ఉప ఎన్నికలు తప్పవు నవ్వుకుంటూ ఉన్నారు అందరూ. ఉప ఎన్నికలు తప్పవు, బాధ లేదు వీళ్ళకు. పార్టీ ఫిరాయింపులకు ప్రజాక్షేత్రంలోనే బుద్ధి చెప్తామని చెప్పేసి కేటీఆర్ చెప్తున్నాడు. ఒకవేళ ఉప ఎన్నికలు వచ్చినా కూడా ఒక్క టీఆర్ఎస్ ఎమ్మెల్యే దొంగ అన్నట్టున్నది. దొంగ అన్నట్టు. స్పీకర్ చర్యలు తీసుకోరా మరి. మీ హయాంలో స్పీకర్ ఎలా చర్యలు తీసుకున్నాడు? అంటే కోటి రవాణా శాఖలో గరాణా వసూలు అని చెప్పేసి కాగ్నిజెంట్ ఎంత ఇచ్చింది చూడు, చిన్నది. విస్తరణ దిశగా కాగ్నిజెంట్. స్కిల్ వర్సిటీ చైర్మన్ గా ఆనంద్ మహీంద్ర అని ఒక వార్త. రాచకొండలో అరాచకండ 2 రోజుల్లో నివేదిక. ఆశతోనే అరాచకం అంట. ఇదే ఇబ్రహీంపట్నం మాజీ ఎమ్మెల్యే అరాచకం ఎన్ని 58-59 జీవో కింద ఎంత సంపద కొల్లగొట్టిండో అందరికీ తెలిసిందే. ఇబ్రహీంపట్నం ఆర్టీఓ కార్యాలయంలో రికార్డులు పరిశీలిస్తున్న కలెక్టర్. ఈ నగరానికి ఏమైంది? బాలికను నిర్బంధించి లైంగిక దాడి, ఇంట్లో ఒంటరిగా ఉన్న ఇటువంటి వాళ్ళను 100% వదిలిపెట్టద్దు ఏ పార్టీ కానీ. హైదరాబాద్ లో బాలుడి కిడ్నాప్ 24 గంటలు వీలు పోతుంది. ఇది అరాచకం. 100% పోవాల్సిందే. కానీ మీరు అధికారంలో ఉన్నప్పుడు కూడా పోతే నమ్మకం ఉండేది. అప్పుడు కళ్ళెందుకు కనిపించలేదు. ఇప్పుడు ఇక కాంగ్రెస్ వాళ్ళు ఎవరు పోరు అక్కడికి, ఒక్కడు పోడిగా అట్లుంటుంది లెక్క. కాబట్టి ఈమె అట్లనే చెప్పుకుంటూ వస్తుంది. మరి భూపాలపల్లి కోర్టు అయితే పిలిచింది. మరి పిలిచిన తర్వాత మరి వ్యక్తిగతంగా లాయర్ను పంపించడం కాదురా బాబు, మీరు వ్యక్తిగతంగా ఆధార్ కావాలని చెప్పింది. మరి అక్కడ ఈమె కేసీఆర్ కాక కానీ, తర్వాత ఇప్పుడు హరీష్ రావు కానీ, ఇటు స్మితా సబర్వాల్ కానీ, అటు మెగా కృష్ణారెడ్డి కానీ, మళ్ళీ రజత్ కుమార్ కానీ, వీళ్ళందరూ కానీ పోతారా? మరి పోరా, ఏం చేస్తారు, ఏం కథ, ఏం చెప్తారో చూడాలి. ఇంకా అదో వైపు అట్లుంటే ఇక్కడ బంగ్లాదేశ్ పరిస్థితి మాత్రం ఆగమాగం ఉన్నది. ఆడ మొత్తం కూడా ఆర్మీ చేతిలోకి పరిపాలన వెళ్ళిపోయింది.